దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన 5 రాష్ట్రాల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టుగానే కొనసాగుతున్నాయి. బెంగాల్, తమిళనాడులో మాత్రమే అనూహ్యంగా మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం కొన్ని రాష్ట్రాల్లో అధికార పక్షం, మరికొన్ని చోట్ల ప్రతిపక్షాలు ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. అత్యధిక అసెంబ్లీ స్థానాలు ఉన్న పశ్చిమ బెంగాల్లో బీజేపీ డబుల్ సెంచరీకి దగ్గరలో ఉంది. అధికార టీఎంసీ మాత్రం సెంచరీ స్థానాలకే పరిమితమయ్యే అవకాశం కనిపిస్తుంది. నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ 107 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ ఎక్కువ స్థానాలు సాధించిన సింగిల్ లార్జెస్ట్ పార్టీగా రికార్డు సృష్టించింది. తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకే 59 స్థానాల్లో ముందంజలో ఉంది. ఏఐడిఎంకే 67 స్థానాల్లో ముందంజలో ఉంది. కేరళలో యూడిఎఫ్ 89 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా ఎల్డీఎఫ్ 36 స్థానాలకే పరిమితమైంది. అస్సాం, పుదుచ్చేరి, బెంగాల్లో బీజేపీ ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటేసి దూసుకెళ్తుంది. దాదాపు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినట్టుగానే ఫలితాలు ఉండే అవకాశం కనిపిస్తుంది. రైట్, దీనిపైన మరింత సమాచారాన్ని డిస్కస్ చేసుకోవడానికి మనతో పాటు రాజకీయ విశ్లేషకులు మధుసూదన్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, అయితే ఇప్పుడు మనం ఎప్పుడు ఎదురు చూడాల్సిన రిజల్ట్స్ డే వచ్చేసింది. బీజేపీ కావచ్చు, అటు తమిళనాడులో టీవీకే విజయ్ గారు స్థాపించిన పార్టీ కావచ్చు, రెండు ముందంజలో ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ని కాకుండా దానికి మించి బీజేపీ కొనసాగుతుంది అనమాట. డబుల్ సెంచరీకి దగ్గరలో ఉంది. అదేవిధంగా సింగిల్ డిజిట్ పార్టీగా రికార్డులు సృష్టించబోతుంది టీవీకే పార్టీ. విజయ్ గారు స్థాపించి, అంటే జనాల్లో నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నేను మీరు చెప్పింది వింటా, మీ మాట వింటా అని చెప్పి విజయ్ చెప్పడం జరిగింది. అండ్ మోదీ గారి నాయకత్వమే బీజేపీకి ఇప్పుడు ప్లస్ పాయింట్ అనొచ్చు. అంటే దీన్ని ఏం చూస్తారు? ఇప్పుడు రెండు రాష్ట్రాలకు సంబంధించి అస్సాము, బెంగాల్ రెండు రాష్ట్రాలు కూడా బీజేపీ ఖాతాలోకి ఆల్రెడీ వెళ్ళిపోయినాయి. ఇవాళ తమిళనాడుకు సంబంధించిన అంశంలో మీరు అడుగుతున్నది విజయ్ కదా, విజయ్ కు సంబంధించిన అంశం అడుగుతున్నారు కదా మీరు. అవును సార్, అవును సార్. విజయ్ తను సినీ రంగము యొక్క ఫోకస్, ఆయన యొక్క గ్లామర్ ఏదైతే ఉన్నదో ఆ గ్లామర్ సంబంధించి ఆయన తీసినటువంటి సినిమాలు, ఆ సినిమాల ప్రభావం కూడా చాలా అక్కడ తమిళనాడు ప్రజల మీద పడ్డది. తర్వాత దాన్ని ఏదైతే ఫిబ్రవరి నెలలో 2 ఏళ్ల కిందట ప్రారంభించినటువంటి ఆ పార్టీ ఎన్నో ఒడిదొడులు ఎదుర్కొన్నది. ఆయన సక్సెస్ గారు, ఆయన ఫెయిల్యూర్ లీడరు, ఆయన పనికిరాడు అని చెప్పినటువంటి రాజకీయ విశ్లేషకులు కావచ్చు, సర్వేలు కావచ్చు, ఆయా రాజకీయ పార్టీలు కావచ్చు, ఆయన మీద విపరీతమైనటువంటి విమర్శలు కూడా చేసిర్రు. చాలా మంది సినిమా యాక్టర్లు తమిళనాట చాలా మంది పార్టీలు పెట్టిరు. కమల్ హాసన్, విజయ్, ఇంకో హీరో, ఒక 3-4 హీరోలు చాలా మంది సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చి కొత్త కొత్త పార్టీలు పెట్టి ఆ ఎన్నికల తర్వాత మళ్ళీ కనబడకుంటే తెరమారుగా అయిపోయినటువంటి సందర్భం ఉన్నది. ఇంకొందరు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ వారు పార్టీ పెట్టినప్పుడు ఏ విధంగానైతే పార్టీ పెట్టిరు, ఇక ఎవరు ఎక్కడ గెలవనప్పుడు ఆ పార్టీ క్లోజ్ అయిపోతుందని ఎవరైతే అనుకున్నారో, ఆ తర్వాత నెక్స్ట్ టర్మ్ లో ఈ బీజేపీ తెలుగుదేశం తోటి అలయన్స్ లో సక్సెస్ అయ్యింది పవన్ కళ్యాణ్ గారు. అట్లనే ఈ తమిళనాట కూడా టీవీకే పార్టీ కూడా అదే విధంగా ఉంటది. ఈ ఎన్నికల్లో పర్ఫార్మెన్స్ ఏముండదు. ఆయన 2 స్థానాల్లో కూడా గెలిచే అవకాశాలు లేవు. ఎక్కడ కూడా ఒక ఎమ్మెల్యే స్థానం రాదు. కేవలం ఒక 10% ఓట్ బ్యాంక్ తోటి కొంత రాజకీయంగా ఈ ఏడిఎంకే అన్నది ఏఐడిఎంకే డిఎంకేల మధ్యలో కొంత ఈ ఓటు బ్యాంక్ గ్యాప్ తోటి గెలుపు అవకాశాలు, ఓటమి అవకాశాలు ఈ 2 పార్టీల మధ్యలో ప్రభావం చూపిస్తాడు మాత్రమే, కానీ ఆయన గెలిచేది లేదు అని చెప్పి చాలా సర్వేలు చెప్పినాయి. కానీ ఆ సర్వేలన్నింటినీ కూడా సర్వేలు, విశ్లేషణలు తలక్రిందులు చేసే విధంగా ఇవాళ టీవీకే పార్టీ అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించడం నిజంగా ఒక మిరాకిల్. ఇది ఒక అద్భుతము, ఊహించని రీతిలో అసలు ఎవరు కూడా ఊహించలేదు. విజయ్ ఈ స్థాయిలో ఇన్ని స్థానాలు వచ్చి అధికారాన్ని కైవసం చేసుకుంటారు, రేపు తమిళనాడులో పరిపాలన కొనసాగించబోతుందంటే ఇప్పటికి కూడా నమ్మశక్యం అయితే లేదు. అసలు ఈ విజయ్ ఏంది, పార్టీ పెట్టి 2 ఏళ్ళు అయింది, ఎక్కడ క్యాడర్ లేదు, ఆ పార్టీ నిర్మాణం కూడా జరగలేదు పెద్ద ఎత్తున, ఆయన మీద తీవ్ర విమర్శలు వచ్చినాయి. మరి ఏ విధంగా సక్సెస్ అయింది అనేది ఇప్పటికీ ఒక మిరాకిలే. కారణం ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఆల్రెడీ అక్కడ ఏఐడిఎంకేని చూసిండ్రు ప్రజలు, డిఎంకేని చూసిండ్రు. డిఎంకే వాళ్ళు స్టాలిన్, ఉదయనిధి మారను పొద్దున్న లేస్తే ఈ సనాతన ధర్మం మీద తిట్టడము, లేకపోతే ఈ ద్రవిడ రాజకీయం చేయడము, మనం ద్రావిడిలము, అటు హిందీ భాష మన మీద బలవంతంగా రుద్దుతున్నారు అని చెప్పి సౌత్ ఇండియా, నార్త్ ఇండియా 2 పోల్స్ మధ్యలో కొట్లాట పెట్టడము. అంతేకాకుండా మొన్న జరిగినటువంటి డీలిమిటేషన్ మహిళా బిల్లుకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఈ యొక్క డిఎంకే పార్టీ అనుసరించినటువంటి తీరు పార్లమెంట్ లో మాట్లాడిన వాళ్ళ ఎంపీలు కూడా పార్లమెంట్ లో మాట్లాడుతున్న సందర్భంలో కూడా ఆ బిల్లు వీగిపోవాలనే ఆలోచనతో వాళ్ళు మాట్లాడిరు. ఆ మాట్లాడినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఈ తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, ఈ 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి
ఈ ఎన్నికలు ఉప ఎన్నికలు ఏవైతుండేనో ఎన్నికలు ఏవైతుండేనో ఈ ఎన్నికలకు సంబంధించి వెస్ట్ బెంగాల్ మీద ఉన్న తమిళనాడు మీద తీవ్రమైనటువంటి ప్రభావం పడ్డదని గమనించాలి. ఎందుకంటే ఈ యొక్క ఆ, మహిళా వ్యతిరేకత ప్రదర్శించినటువంటి ఈ రాజకీయ పార్టీలకు ఓట్లు వేయొద్దని కూడా మహిళల ఆలోచన కూడా ఉన్నదట్టుగా ఇక్కడ కనబడతా ఉన్నది. ఎందుకంటే మహిళలకు వచ్చే అవకాశం చేజార్చి ఈ యొక్క డిలిమిటేషన్ ఈ మహిళా బిల్లు అంశానికి సంబంధించినటువంటి చట్టసభలో జరిగిన అంశాన్ని కూడా ప్రజలు అంటే పార్లమెంట్ లో జరిగిన చర్చ ఇంత కింది స్థాయి వరకు పోతుందా అనే ఆలోచన కూడా చేసిర్రు. కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వము అదేవిధంగా ఏఐడిఎంకేకి సంబంధించినటువంటి మిత్రపక్షాలన్నీ కూడా ఈ బిల్లుకు సంబంధించినటువంటి అంశాలని ప్రజల్లోకి ఈ ఎలక్షన్ల ప్రచారంలో ప్రజల్లోకి లోతుగా మహిళలకు జరిగిన అన్యాయాన్ని ఆకట్టుకునే విధంగా ఇవాళ నరేంద్ర మోడీ గారు రేపు 10వ తారీఖు రోజు హైదరాబాద్ వస్తున్నారు. ఆక్రోశ సభ అని పెడతా ఉన్నారు. ఏది మొన్న డిలిమిటేషన్ మహిళలకు సంబంధించినటువంటి దాని మీద ఈ పార్టీలు చేసినటువంటి పనితీరును ఎండగట్టడానికి వస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని ఎన్నికల్లో విజయవంతంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వము చెప్పినప్పటికీ తమిళనాడుకు సంబంధించినటువంటి ఓటర్లు కూడా దాన్ని కూడా పరిగణలో తీసుకొని ఒక కొత్త నాయకత్వం రావాలి అనే ఒక ఆలోచనతోటి కూడా వాళ్ళు ఒక సినిమా హీరోకు ఓట్లేసి ఆయనను గెలిపించుకోవడం అనేది జరిగింది. కారణం ఏంటంటే ఆ హీరోకు చాలా పెద్ద ఎత్తున ఫాలో అప్ ఉన్నది. ఆయన చాలా సూపర్ స్టార్ గానే అంటే మంచి స్టార్ గానే ఆయనకు రేటింగ్ ఉన్నప్పుడే ఆయన సినిమాలు బ్రహ్మాండంగా ఆడుతున్నటువంటి సందర్భంలోనే ఆయనను ఒక దళపతిగా చూసి ఈయన ఈ రాష్ట్రానికి ఉపయోగపడతాడు. గతంలో ఎంజి రామచంద్రన్ గారు, జయలలిత ఎట్లయితే సినీ గ్లామర్ తోటి వాళ్ళు రాజకీయాలు చేసి ప్రజలను ఆకర్షించుకొని ప్రజలకు మంచి పాలన కూడా అందించినటువంటి సందర్భం ఉన్నది. అదే రీతిలో మరొకసారి ఒక సినిమా యాక్టర్కి అవకాశం ఇవ్వాలి. ఈ యూత్ విపరీతంగా ఈ దేశం ఈ జనాభాలో తమిళనాడు జనాభాలో ఓటు బ్యాంక్ మెజారిటీగా ఉన్నటువంటి యువత అంతా కూడా ఇవాళ విజయ్ ఆలోచనలు విజయ్ మాట్లాడుతున్నటువంటి విధానము ఆయన సభలలో ప్రసంగిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉన్నదో అది బాగా పెద్ద ఎత్తున ఆయనకు ఈ ఓటు ఎలక్షన్ క్యాంపెయిన్ లో చాలా బ్రహ్మాండంగా పనిచేసింది. అట్ ది సేమ్ టైం ఈ స్టాలిన్ ఉదయనిధి మారన్ వీళ్ళ యొక్క అధికారం మదమెక్కి ఈ నెత్తి మీద కూర్చోవడం మూలంగా ప్రతి దాన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి విషయాన్ని వాళ్ళు వ్యతిరేకించడము, ఈ హిందూయిజాన్ని విమర్శించడము, అక్కడ ఒక గుట్ట మీద దీపం పెట్టినటువంటి సందర్భం వస్తుంది. కార్తీక దీపం సంబంధించి దీపం వెలిగించడానికి కూడా కోర్టు దాకా పోయిన తర్వాత కూడా దాన్ని దీపాన్ని వెలగకుండా అడ్డుపడ్డారు. అది అంతా కూడా హిందూ మనోభావాలు దెబ్బతీసినాయి. కాబట్టి ఇవాళ అన్నా డిఎంకే కూడా విపరీతమైనటువంటి సీట్లు వచ్చినాయి. 60 సీట్ల దాకా అన్నా డిఎంకేకి వచ్చినాయి. ఇటు ఈ టీవీకే పార్టీకి కూడా పెద్ద ఎత్తున రావడం అనేది ఇది స్టాలిన్ చేసుకున్నటువంటి ఆయన పని విధానం, ఆయన వాళ్ళ యొక్క మాట తీరు, వాళ్ళు రెచ్చగొట్టేటువంటి విధానం, ఈ ద్రవిడ భాష మన సపరేట్ సంస్కృతి, ఈ యొక్క జాతీయ భావం అనేది అక్కడ ఉన్నటువంటి ప్రజలలో లేకుండా చేయడము, ప్రజలను విడదీసి అంటే నార్త్ ఇండియా సౌత్ ఇండియా అని విడదీసి మాట్లాడడం, భాషాపరంగా విడదీయడం అనేది ఏదైతున్నదో ఇప్పుడు ఉన్నటువంటి యూత్ యంగ్స్టర్స్ చదువుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ సోషల్ మీడియాలో ఇంటర్నేషనల్ లెవెల్లో చూస్తున్నటువంటి అంశాలు, ఈ యుద్ధంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. కాబట్టి ఈ దేశము జాతీయ భావంతో కలిసి ఉండాలనే ఆలోచన కూడా వచ్చినటువంటి తమిళనాడు ప్రజలు చైతన్యంతో డిఎంకే పార్టీకి బుద్ధి చెప్పాలనే కసితోటి ఇవాళ అన్నా డిఎంకేకి టీవీకేకి పార్టీకి ఓటేయడం మూలంగానే ఇవాళ విజయ్ అనే వ్యక్తి అద్భుతమైనటువంటి ఘన విజయాన్ని ఇవాళ పొందిండు. అసలు ఆయన కూడా ఊహించి ఉండకపోవచ్చు, నేను అంత గొప్ప విజయాన్ని సాధిస్తానని కూడా ఆయన కూడా ఊహించి ఉండకపోవచ్చు. ఇది అంచనాలకు మించి వచ్చినటువంటి ఈ యొక్క ఫలితాలుగానే మనం భావించాలి. ఇది ఖచ్చితంగా తమిళనాడు ప్రజల తీర్పు చాలా గొప్పది. ఒక కొత్త పార్టీని, కొత్త వ్యక్తిని మార్పు కోరి అంటే రేపు భవిష్యత్తులో ఏ విధమైనటువంటి పరిపాలన, ఆయన చెప్పినటువంటి ఉద్యోగ అవకాశాలు కావచ్చు, పెట్టుబడులకు సంబంధించిన కావచ్చు, ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి కావచ్చు. ఇప్పటి వరకు ఉన్నటువంటి సంక్షేమ పథకాలు అయితే ఎక్కడ పోవు, ప్రజలందరికీ తెలిసినాయి. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఉచిత బస్సులు కావచ్చు, మిగిలిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ఏ పార్టీ వచ్చినా కూడా కంటిన్యూ చేస్తుంది. కానీ ఈయన చెప్తున్నటువంటి మరికొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలను కూడా ప్రజలు నమ్మి ఒకసారి ఇప్పుడు వీళ్ళ పరిపాలన చూసినాం కాబట్టి కొత్తగా ఈ యొక్క సినీ ఇండస్ట్రీలో ఆయన హీరోయిజం లో చేస్తున్నటువంటి హీరోగా ఆయన ప్రజల ముందు చేసినటువంటి కార్యక్రమాలు తెర మీద ఏ విధమైన ఉండేనో వాటిని అన్నింటినీ కూడా నిజ జీవితంలో ఆయననే పరిపాలకుడిగా చేస్తే ఇంకా అద్భుతమైనటువంటి పాలన ఉంటుందని చెప్పి కూడా ఈ ప్రజలు సినిమా గ్లామర్ కు అట్రాక్ట్ అయ్యి కూడా ఆయనకు విపరీతంగా ఓట్లు వేయడం అనేది జరిగింది. ఆయన ఎవరిని పెడితే వాళ్ళని వాళ్ళని గెలిపించి వాళ్ళందరినీ కూడా ఇవాళ శాసనసభకు పంపే రీతిగా వాళ్ళ తమిళనాడు ప్రజలు తీర్పిచ్చారు.
దాదాపు సౌత్ ఇండియాలో ఎప్పుడు కూడా ఈ సినిమా గ్లామర్ అనేది అప్పుడప్పుడు పనిచేస్తూ ఉంటది. మన దగ్గర ఎన్టీ రామారావు వచ్చినప్పుడు అదే పరిస్థితి, ఇవాళ తమిళనాడులో ఎప్పుడు సినిమా యాక్టర్లదే ఉంటది. ఇవాళ మనం ఆంధ్రప్రదేశ్ లో చూసినట్టయితే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెడితే వారిని, గతంలో చిరంజీవి, ఇట్లా రకరకాల ఈ సినీ ఇండస్ట్రీస్ నుంచి వచ్చేటువంటి పార్టీ నాయకులు హీరోలు ఎవరైతే ఉంటారో ఆ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళని ఆదరించేటువంటి ఈ నైజం ఒక సౌత్ ఇండియాలోనే ఈ తెలుగు రాష్ట్రాలలో ఉంటుంది, ఇటు తమిళనాడు రాష్ట్రంలోనే ఎక్కువ కనబడుతుంది, కొంత కర్ణాటక ప్రాంతంలో కొంతవరకు ఉంటది. కాబట్టి సినిమా రంగము వెండితెర ఆ గ్లామర్ ఇవాళ విజయాన్ని గెలిపించడానికి ఇవాళ సీఎం సీట్ లో కూర్చోబెట్టడానికి అది ఉపయోగపడ్డదని చెప్పి సందర్భంగా మనం అనుకోవచ్చు. అయితే ఎన్టీ రామారావు తర్వాత అతి తక్కువ సమయంలో సింగిల్గా వచ్చి పోటీ చేసి ఇంత మెజారిటీ సాధించిన పార్టీగా టీవీకే మనకు నిలుస్తుందని చెప్పుకోవచ్చు. ఈ ఏదైతే 105 స్థానాలు ఉన్నాయో టీవీకి ఎన్ని స్థానాల్లో ఆధిక్యం సాధించిందో దీంట్లో ఎక్కువగా యువత ఓటర్లు అనేది ఎక్కువగా ఉన్నాయి. సో దీనికి కారణం ఏమై ఉండొచ్చు అంటారు? అంటే విజయ్ ఆలోచించిన కొత్త విధానం కావచ్చు, అంటే రెగ్యులర్ పాలిటిక్స్ కాకుండా కొత్తదనం కావాలని విజయ్ అనుకోవడమా, లేదంటే ఆ అపోజిషన్ డిఎంకే కావచ్చు, అన్నా డిఎంకే వాళ్ళ పాలనలో తప్పు అనుకోవచ్చా? ఏం చెప్తారు? డిఎంకే పార్టీ చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, వాళ్ళ పాలన గాడి తప్పడం, అవినీతి పెచ్చరిల్లిపోవడం, అది ఒక కుటుంబ పాలనగా తండ్రి కొడుకు చెల్లె బావమరిది ఇట్లా వాళ్ళ కుటుంబ పాలన, ఈ వెరసి ఇదంతా కూడా తమిళనాడు ప్రజల మీద ప్రభావం పడ్డది. ఇది ప్రధానమైనటువంటి అంశం. కాబట్టి డిఎంకే పార్టీని బ్రిడ్జ్ వేయాలనేటువంటి ఆలోచన ప్రజల్లో ఖచ్చితంగా వచ్చేసింది. నెక్స్ట్ ఏఐడిఎంకేకి సంబంధించి ప్రజాకర్షణ గలటువంటి నాయకత్వం అందులో లోపించింది. అన్నమలై ఉండే కొంతవరకు, అన్నమలై భారతీయ జనతా పార్టీని రాష్ట్రం అంతా కూడా అన్ని నియోజకవర్గాల్లో 234 నియోజకవర్గాల్లో ఆయన చాలా బ్రహ్మాండంగా పార్టీ పర్ఫార్మెన్స్ చేసి పార్టీ ఎదుగుదలకి ప్రతి గ్రామంలో కూడా కమిటీలు వేసి ఆయన పార్టీ నిర్మాణం చేసిరు వారు. కానీ ఏఐడిఎంకే సంబంధించి బీజేపీకి సంబంధించిన దాంట్లో వచ్చిన పొరపచాల మూలంగా కొంత రాజకీయ అది తీసుకునేటువంటి క్రమంలో, విషయాలు తీసుకునేటువంటి క్రమంలో, డిసిషన్స్ తీసుకునేటువంటి క్రమంలో అన్నమలై తీసి పక్కకు పెట్టి ఇవాళ ఏఐడిఎంకే ఒక కలిసి పనిచేసే ఆలోచనలో ఇవాళ ముందుకు పోయినటువంటి సందర్భం. దీంట్లో చరిష్మా గల నాయకుడు ఏఐడిఎంకేలో లేకపోవడం. గతంలో ఏఐడిఎంకే అంటే జయలలిత తర్వాత ఇప్పుడు లీడరే లేడు కదా, వాళ్ళ దాంట్లో ఒక చరిష్మా ఉన్నటువంటి లీడర్ అందులో కనబడతలేదు. దీంట్లో ఏంటంటే స్టాలిన్, ఉదయానిధి, మారన్ ఈ కుటుంబం కనబడతా ఉన్నది. కానీ ఇది కూడా వీళ్ళ రాజకీయంగా వీళ్ళు చేసినటువంటి కార్యక్రమాలకు వీళ్ళ ప్రజల్లో వీళ్ళ యొక్క ఓట్ బ్యాంక్ పడిపోవడం, వీళ్ళ ప్రజల్లో వ్యతిరేకత రావడం అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. ఏఐడిఎంకేలో ప్రజాకర్షణ గల వ్యక్తి లేకపోవడము, ఇవాళ విజయ్ సినీ హీరోగా ఆయన ప్రజలకు రావడంతో ఆ గ్లామర్ అనేది ఏదైతున్నదో ఆ గ్లామర్ చాలా పెద్ద ఎత్తున ఉపయోగపడము, ప్రజలు ఎట్ ది సేమ్ టైం ప్రజలు కూడా మార్పు కోరడము. ఈ విజయ్ కూడా ఈ యూత్ మనం అనుకున్నటువంటి యూత్ ఏదైతున్నదో ఇవాళ 50% అబవ్ ఉన్నటువంటి యూత్ ఈ మొత్తం యావత్ జనాభాను కూడా ప్రభావితం చేయగలుగుతుంది. ఎందుకంటే ఇంట్లో ఉన్నటువంటి యువకులు తల్లిదండ్రులకు కూడా ప్రభావితం చేస్తారు. ఈసారి మనం ఈ సినిమా హీరోకి ఓటేద్దాము అనే ఆలోచన తల్లిదండ్రులను, ఇంట్లో ఉన్నటువంటి చదువురాని వాళ్ళని చైతన్యంగా వాళ్ళని తీసుకుపోయి ఓటు పోలింగ్ బూత్ లో ఓటేసే వరకు కూడా వాళ్ళు పనిచేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎక్కడ కూడా విజయ్కి కమిటీలు లేవు, ఎక్కడ కూడా నిర్మాణం లేదు. కానీ ఎందుకు ఇంత విజయం వచ్చింది అని అంటే తమిళనాడులో ఉండేటువంటి రాజకీయ పరిస్థితి, ఈ సినిమా రంగానికి సంబంధించినటువంటి విధానం చూస్తే ఈ సౌత్ ఇండియాలో సినిమా ప్రభావం అనేది పెద్ద తమిళనాడు రాష్ట్రంలోనే ఎక్కువ ఉంటది. గ్రామాన ఈ సినిమాలు చూసే పిచ్చోళ్ళు అంటాం కదా, సినిమా పిచ్చోడు అట్లా సినిమాలకు ప్రభావితమయ్యేటువంటి ప్రజలు చాలా వరకు ఉంటారు. ఆ ప్రభావితమైనటువంటి ప్రజలలో ఈ యొక్క విజయ్కి సంబంధించినటువంటి అభిమాన సంఘం అంటే ఏదో మన కొంత తెలంగాణ ప్రాంతంలో అభిమాన సంఘం అంటే సినిమా థియేటర్లో రాగానే ఇట్లా జెండాలు కట్టి ఫోటోలు చూసి సినిమాలో పోవడం అట్లా కాదు. అక్కడ అభిమాన సంఘాలు అంటే మనం ట్రస్టులు పెట్టి ఏ విధంగా సేవా కార్యక్రమాలు చేస్తామో అట్లా అభిమాన సంఘాలు ప్రతి గ్రామాన యువకులు పెద్ద ఎత్తున ఈ విజయ్ అభిమాన సంఘాలు ఉండటము అనేది ఆయనకు ఉపయోగకరమైనటువంటి సంఘటన. ఆ అభిమాన సంఘాలు గ్రామాన్ని కదిలించడము, విజయ్ చేస్తున్నటువంటి ప్రచారము, ఆయన చెప్తున్నటువంటి మాటలను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసే విధంగా వాళ్ళు వానర సైన్యం లాగా వాళ్ళు ఎక్కడికక్కడ కింది దాకా గ్రామ స్థాయి, గ్రౌండ్ స్థాయి, కుగ్రామం వరకు కూడా ఆయన యొక్క వాయిస్ని తీసుకుపోవడం వల్ల ఎన్టీ రామారావు 9 నెలలనే మొత్తం ఆంధ్రప్రదేశ్ లో రాజ్యాన్ని అధికారం తెచ్చిండు. ఓన్లీ 9 months.
కానీ ఆయన 2 సంవత్సరాలు పట్టింది. ఈ 2 సంవత్సరాల టైంని కూడా ఆయన ఎక్కడ కూడా వేస్ట్ చేయకుండా ఆయన మీద అవమానాలు, వ్యతిరేకతలు, చీత్కారాలు వచ్చినా కూడా ఆయన గ్రామానికి ఆయనకున్నటువంటి సైన్యం అంటే ఎవరు? అభిమాన సంఘాలు, అభిమానులు వీళ్ళంతా కూడా ఆయనను బ్రతికించినాయి, ఆయన మాటను బ్రతికించినాయి, ఆయన పార్టీని బ్రతికించినాయి. ప్రజల్లోకి ఆయన చెప్పిన పదాలు వెళ్ళిపోయినాయి. ప్రజలు మార్పు కోరుకున్నారు. అంతిమంగా ఒకసారి విజయ్ని గెలిపిస్తే ఆయన తోటి తమిళనాడు రాష్ట్రానికి లాభం జరుగుతుందేమో, ఇవాళ దేశంలో జాతీయ భావన పెంపొందించడానికి ఇవాళ విజయ్ ఉపయోగపడతాడేమో, ముందు పడతాడేమో అన్న ఆలోచనతోటి ఇవాళ విజయ్కి అంత బ్రహ్మాండమైనటువంటి ఓట్ బ్యాంక్ రావడానికి ప్రధానమైన కారణం ఖచ్చితంగా ఆయనను ఇవాళ విజయానికి కారకులైనటువంటి వాళ్ళు ఎవరు అంటే ఖచ్చితంగా యువకులే ఈ దేశ నిర్మాతలు, భావ నిర్మాతలు అని చెప్పి స్వామి వివేకానంద చెప్తాడు. యువకులతోనే ఈ దేశ నిర్మాణం జరుగుతుంది. యువకులు తలుచుకుంటే చరిత్ర పుటలని మార్చేయగలరు, చరిత్రను సృష్టించగలరు అని చెప్పి స్వామి వివేకానంద ఎప్పుడు చెప్తుంటాడు. అంటే యువకులే ఈ దేశానికి బలము అండ అని ఏదైతే చెప్తారో ఖచ్చితంగా తమిళనాడు రాష్ట్రంలో యువతనే ఈ యొక్క మొత్తం గవర్నమెంట్ చేంజ్ చేసి కొత్త గవర్నమెంట్ ని విజయ్ పార్టీని గెలిపించడానికి ప్రధానమైనటువంటి కారణం యూత్. అక్కడ యూత్ కదిలింది కాబట్టి అక్కడ ఘన విజయం సాధించిండు. కాబట్టి ఆయనను ఆ గెలుపు వెనుక అంతా కూడా యువకులు ఉన్నారు. ఆ యువకుల గెలుపే వీళ్ళ విజయ్ గెలుపుగా మనం టీవీకే పార్టీ గెలుపుగా మనం భావించాలి. రైట్, థ్యాంక్ యూ సార్. రైట్, ఇప్పుడు మనతో పాటు కాంగ్రెస్ అధికార ప్రతినిధి కసద శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్తో మాట్లాడారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ చెప్పండి, మనం చూసుకుంటే ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల రిజల్ట్ పరకంగా చూసుకుంటే దాదాపు బీజేపీ అన్ని 4 రాష్ట్రాల్లో కూడా బీజేపీ ముందంజలో ఉంది. అండ్ అలాగే కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు కూడా చెప్పడం జరిగింది, కాంగ్రెస్ ఈసారి తప్పకుండా మాదే విజయం అని రాహుల్ గాంధీ గారు చెప్పడం. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే బీజేపీ రావడం, దీని వెనుక అసలు ఎక్కడ లోపాలు ఉన్నాయంటారు? మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, స్వతంత్ర టీవీ వీక్షకులకు శుభ మధ్యాహ్నం. అందరికి కూడా ఆశ్చర్యకరమైనటువంటి ఫలితాలు మనకు తమిళనాడులో వచ్చినాయి. వెస్ట్ బెంగాల్లో ఏవైతే ఫలితాలను బీజేపీ కానీ మమత కానీ ఇద్దరి మధ్యనే ఉంది. ఎవరో ఒకటి వస్తారని చెప్పి ఊహించుకుంటూ ఇండియా కూటమికి సంబంధించినటువంటి మమత రావాలని చెప్పి మేము ఆకాంక్షించినాం. బట్ అక్కడ మేము అలయన్స్లో లేము. కాంగ్రెస్ పార్టీ కేరళలో యూడిఎఫ్ పార్టీ, కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్నటువంటి యూడిఎఫ్ అక్కడ అధికారాన్ని కైవసం చేసుకుంది. పుదుచ్చేరి అండ్ అస్సాం రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇంతకుముందు ఉన్నారు, అదే వాళ్ళు నిలబెట్టుకున్నారు. ఇక్కడ జరిగినటువంటి పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీకి ఒకటి యాడ్ అయింది కేరళ రాష్ట్రం తప్ప, ఏది మైనస్ కాలేదు. ఒకటి మా అలయన్స్లో ఉన్నటువంటి డిఎంకే పార్టీ తమిళనాడులో ఓటమి పాలు కావడం జరిగింది. దానికి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా అక్కడ సంతోషించాల్సిన అంశం ఏమి లేదు. వారి అలయన్స్లో ఉన్నటువంటి అన్నా డిఎంకే పార్టీ అక్కడ అధికారంలోకి రాలేదు. విజయ్ గారి నేతృత్వంలో ఏదైతే అనూహ్యంగా విజయ్ గారు ఎవరు ఎగ్జిట్ పోల్ సర్వేలకు కానీ అంతకుముందు ప్రీ పోల్ సర్వేలకు కానీ వాటికి అందనటువంటి రీతిలో విజయ్ గారి యొక్క విజయం అక్కడ జరిగింది. అది అందరూ కూడా స్వాగతించదగ్గటువంటి అంశం. కేవలం అక్కడ ఉన్నటువంటి ఇంతకుముందు ఇతరులు చెప్పారు, యూత్ యొక్క ప్రభావం, వారి అభిమాన సంఘాలే కావచ్చు, యూత్ కావచ్చు, అక్కడ మార్పును కోరుకున్నారు. మార్పును కోరుకున్నటువంటి దాంట్లో భాగంగా సౌత్ ఇండియాలో భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా కాకుండా భారతీయ జనతా పార్టీకి అలయన్స్లో లేనటువంటి పార్టీ అయినటువంటి విజయ్ గారికి ఇవ్వడం, ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సౌత్ ఇండియాలో ఏమాత్రం కూడా లేదు అని చెప్పడానికి ఇది ఒక సంకేతం. ఇదే కాక నాస్తికవాదం, ఆస్తికవాదం, ఏదైతే డిఎంకే పార్టీ నాస్తికవాదాన్ని అంటే వారి యొక్క వ్యక్తిగత ఇంట్రెస్ట్, స్టాలిన్ గారికి కానీ వారి కుటుంబానికి కానీ నాస్తికవాదం మీద ఒక వ్యక్తిగత ఇంట్రెస్ట్, దాన్ని ప్రజల మీద రుద్దేటువంటి ప్రయత్నం చేశారు. దానికి కూడా వ్యతిరేకంగా వేసినటువంటి ఓటుగా కూడా భావించవచ్చు. ఇక్కడ మమతా బెనర్జీ గారు కూడా వారి నియంత్రిస్తున్నటువంటి ధోరణి, వారు చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు, అక్కడ స్త్రీల మీద జరిగినటువంటి వాటి మీద సరైన రీతిలో స్పందించకపోవడం, దానికి రాహుల్ గాంధీ గారు కూడా వ్యతిరేకించారు. ఆ యొక్క అంశాలను వల్ల వెస్ట్ బెంగాల్లో కూడా వారు ఓటమి పాలు కావడం జరిగింది. అదే యూడిఎఫ్ ఏదైతే 10 సంవత్సరాల కాలం పాటు ఎల్డీఎఫ్ నేతృత్వంలో విజయన్ గారు ఎక్కడ ఏదైతే జరిగిందో అక్కడ వచ్చిన అవినీతి ఆరోపణలు, యాంటీ ఇన్కంబెన్సీ, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, అదేవిధంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా అక్కడ వెళ్ళి ప్రచారం చేయడం, ఇవన్నీ జరిగినాయి. ఈ అన్ని కారణాల చేత రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ప్రధానమైనటువంటి కారణం చేత కేరళలో యూడిఎఫ్ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంటుంది. ఇప్పుడు దీంట్లో కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా ఇది ఆశాజనకమైనటువంటి
ఫలితం కాకపోయినా కొంత ఆశాజనకమైనటువంటి ఫలితమే కేరళ రాష్ట్రం రావడం. తమిళనాడు ఒకటే మాకు హ్యాండోవర్లో ఉన్నటువంటి రాష్ట్రం, మా అలయన్స్ లో ఉన్నటువంటి రాష్ట్రం పోయింది కాబట్టి ఇది కొద్దిగా విచారకరమైంది. అయినా కూడా ఇది ఎన్డీఏ కూటమికి పోలేదు. ఎన్డీఏ కూటమి కానటువంటి విజయ్ గారు ఆ నేతృత్వంలో టీవీకే పార్టీకి రావడం అనేది ఇది కూడా కొంత సంతోషించదగినటువంటి పరిణామమే. కాబట్టి ఇక్కడ పెద్దగా ఇబ్బంది పడాల్సినటువంటిది కానీ పెద్దగా సంతోషించాల్సిన అంశంగా సార్ జాతీయ రాజకీయాలు ఏ నెరేటివ్లో ముందుకు తీసుకుపోవాలనేది కొద్దిగా స్ట్రాటజీ విచారించుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. సార్ అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు పుంజుకోలేకపోతుంది? రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ 45 సీట్ల నుంచి 90 సీట్లకు పెరిగిందండి. ముందుకు 99 సీట్లకు వచ్చింది మన పార్లమెంట్లో మొన్న ఎన్నికల్లో. ఒక 20 సీట్లు కనుక కాంగ్రెస్ మన ఇండియా కూటమికి వచ్చి ఉంటే అధికారం చేపట్టేటువంటి పరిస్థితిలోనే ఉండే. ఇక్కడ వైఫల్యం చెందింది ఎక్కడ ఉన్నది? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అధికారానికి వచ్చింది. ఆ తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 99 సీట్లకు వచ్చింది కదా. అది పశ్చిమ బెంగాల్ 45 సీట్ల నుంచి 99 సీట్లకు వచ్చింది అంటే అక్కడ అభివృద్ధి చెందినట్టే గానీ అక్కడ ఏమి డిక్రీస్ అయింది ఏం లేదు కదా. అక్కడ ఈ పశ్చిమ బెంగాల్ ఎందుకు పుంజుకోలేకపోయింది అంటే అక్కడ చూసుకుంటే టీఎంసీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఓన్లీ రెండు పార్టీల్లో. చెప్పండి సార్. పశ్చిమ బెంగాల్లో అసలు అలయన్స్ అనేది కాంగ్రెస్ తోటి పెట్టుకోవాల్సి ఉండే. ఎందుకంటే 4.5% ఏదో కాంగ్రెస్ పార్టీ ఓటు వచ్చింది. ఆ పర్సెంటేజ్ కనుక కలిసి ఉంటే టీఎంసీ కూడా ఫలితాలు మారేటివి. వారు మమతా బెనర్జీ గారు ఏకపక్షంగా పోయినరు. మాకు అసలు కాంగ్రెస్ పార్టీ తోటి అక్కడ పెట్టుకోకుండా ఉంటామని చెప్పి పోయినరు. అసలు లెఫ్ట్ పార్టీస్ ను కాంగ్రెస్ పార్టీని అన్ని కలుపుకొని కనుక అలయన్స్ పెట్టుకొని ముందుకు పోయి ఉంటే, ఇండియా కూటమి కానీ ముందుకు పోయి ఉంటే ఫలితాలు వేరే రకంగా ఉండేటివి. ఇండియా కూటమిని పక్కకు పెట్టి టీఎంసీ పార్టీ ఇండివిజువల్ గా పోవడం వల్ల వారి వైఫల్యం అది కూడా ఒక కారణం. అంటే 15 సంవత్సరాలుగా వారు ఉన్నారు అధికారంలో. కొంత యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. అక్కడ జరిగినటువంటి పరిణామాల మీద ప్రజల యొక్క స్పందన వేరుంటుంది. అదేవిధంగా కాకపోతే మీకు చెప్పాను కదా, ఇది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ఇంట్రెస్ట్లను ప్రజల మీద రుద్దేటువంటి ప్రయత్నాలు చేసిండ్రు. దానివల్ల కూడా అక్కడ ప్రజలు వ్యతిరేకంగా ఓటేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ అక్కడ పోటీలోనే లేదు కదా. కాకపోతే ఈసారి పూర్తి స్థానాలకు కాంగ్రెస్ పార్టీ పోటీ పెట్టింది అక్కడ. ఇక్కడ మీకు విషయం ఏంటంటే ఈసారి లాస్ట్ టైం కానీ అలయన్స్ లో ఉన్నాం కానీ ఈసారి పూర్తి అన్ని స్థానాలు 280 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ కాంటెస్ట్ చేసింది. భవిష్యత్తులో ముందుకు వస్తుంది. ఇంతకుముందు 3 సీట్లకు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అధికారం కైవసం చేసుకోలేదా? అదే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వర్కౌట్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు వచ్చే ఎన్నికల వరకు వచ్చే ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీ పెర్ఫార్మెన్స్ పెరుగుతుంది. ఎందుకంటే అప్పటి వరకల్లా రాజకీయ పరిణామాలను బట్టి ముందు ఉంటుంది. కాబట్టి రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 100% ముందుకు పోయే దేశంలోనే ఉన్నది. ఇక్కడే తిరోగమనంలో లేదు. ఎన్నికల ఫలితాలు ఒక టీఎంసీ మనం వెస్ట్ బెంగాల్ ఒకటే చూసుకొని మాట్లాడాల్సిన అంశం లేదు. తమిళనాడులో మరి బీజేపీ అలయన్స్ లో ఉన్నటువంటి అన్నాడీఎంకే ఎందుకు రాలేదు? వాళ్ళు ఎన్డీఏ కూటమికి కనుక ఆదరణ దేశంలో ఉండుంటే తమిళనాడులో ఎందుకు రాలేదు? విజయన్ గారికి ఎందుకు ఇచ్చిండ్రు? దీని అర్థం ఏమిటి? ఇక్కడ భారతీయ జనతా పార్టీని యాక్సెప్ట్ చేయట్లేదు. వెస్ట్ బెంగాల్లో ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి భారతీయ జనతా పార్టీకి యాక్సెప్టెన్స్ వచ్చింది. అది ఒకే ఎన్నికల్లో రాలే. 3 ఎన్నికల్లో ఫస్ట్ ఎన్నికల్లో 3 సీట్లు వచ్చినాయి. అక్కడి నుంచి పోయినసారి ఎన్నికల్లో 70 సీట్ల పైన ఏదో వచ్చినాయి. ఈసారి వాళ్ళు అధికారంలోకి వచ్చిండ్రు. ఆల్రెడీ పోయినసారి ఓట్ మార్జిన్ చాలా తక్కువ ఉండే వాళ్ళ మధ్య. ఇప్పుడు ఈసారి దాన్ని షేర్ చేసుకున్నారు. అనేకమైన దేశంలో ఉన్నటువంటి అన్ని సమస్యలను అక్కడ అన్ని శక్తులను ఒట్టిండ్రు. ఆఖరికి పార్లమెంట్ వేదికగా మహిళా బిల్లును డీలిమిటేషన్ తోటి కలిపి పెట్టి కూడా ఒక రాజకీయమైనటువంటి ఎదరంగం ఆడిండ్రు. అన్ని అంశాలను ప్రేరేపించి బెంగాల్ ఎన్నికలను కొట్టిండ్రు. వాళ్ళు తమిళనాడు మీద కూడా అది ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటారు కానీ అది విజయన్ గారికి ఫేవర్ అయింది. ఇక్కడ వాళ్ళకి అవ్వలేదు. సార్ అయితే ఇప్పుడు మనం ఏదైతే పశ్చిమ బెంగాల్లో రిజల్ట్ చూస్తున్నామో సార్ శ్రీనివాసరావు గారు సార్ చెప్పండి. అయితే మనం ఇప్పుడు ఏదైతే పశ్చిమ బెంగాల్లో రిజల్ట్స్ చూస్తున్నామో బీజేపీ దాదాపు 200 మార్క్ని దాటబోతుంది. మనం 3 సార్లు అధికారంలో ఉన్న మమతా బెనర్జీ గారు 4వ సారి కూడా తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటారు, అధికారంలోకి వస్తారు అని చెప్పేసి అందరూ భావించారు. కానీ సడన్గా బీజేపీ అధికారంలోకి రావడం,
ఒక విధంగా చూసుకుంటే మోదీ గారి నాయకత్వమే దీనికి ప్లస్ పాయింట్ అనుకుంటారా, లేదంటే మమతా బెనర్జీ గారు తీసుకునే నిర్ణయాలు దీనికి కారణం అనొచ్చా? మమతా బెనర్జీ గారే ఆ ఓటమికి కారణం. అక్కడ మోడీ గారి యొక్క ప్రభావం కానీ ఇది కానీ లేదు. 3 సందర్భాల్లో వారు ఉన్నప్పుడు అక్కడ ఒక మెడికో మీద జరిగినటువంటి దాడి, అప్పుడు వారు స్పందించినటువంటి తీరు, మొన్న కూడా మహిళల మీద కొన్ని జరిగినటువంటి దాడుల మీద వీళ్ళు స్పందించినటువంటి తీరు, మహిళా బిల్లును కూడా దానికి జోడించి పెట్టిండ్రు మోడీ గారు, ఏది ఈ ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయన్న దాని మీద. అయితే ఏది జరిగినా అక్కడ ఓటమి గెలిచినా మమతా బెనర్జీ గారిదే గొప్పతనం ఉంటుండే, ఓడిపోయినా ఆమెదే. దాంట్లో మనం ఆ క్రెడిబిలిటీ మోడీ గారి వల్ల అక్కడ గెలిచింది అనేది అబద్ధం, మమతా బెనర్జీ గారు ఓడిపోయారు అనేది అది నిజం. అంతవరకు ఆల్రెడీ నాయకత్వం, మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఉన్నది కాబట్టి మోడీ గారి నేతృత్వం గెలిచింది అనుకుంటాం. దాంట్లో తప్పు లేదు. ఇప్పుడు ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచినా కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వం గెలిచిందని ఎట్లా అనుకుంటామో అది మోడీ గారికి గెలిచింది, అంతే తప్ప కేవలం మోడీ గారు చేయబట్టే గెలిచిందనేది అబద్ధం. అమిత్ షా గారు కానీ మోడీ గారు కానీ సర్వశక్తులు పట్టిండ్రు అక్కడ, దాంట్లో అనుమానం లేదు. 10 రోజులు 12 రోజుల కాలం పాటు పూర్తిగా అమిత్ షా గారు దేశం యొక్క హోంమంత్రి అన్ని బాధ్యతలు వదిలిపెట్టి బెంగాల్ ఎన్నికల మీదనే వారి యొక్క సర్వశక్తులు వాళ్ళు అక్కడ క్రోడీకరించారు. అంటే దాని అర్థం ఏంటి, వాడు ఎంత సీరియస్ గా తీసుకున్నారు, అన్ని ఏ ఒక్క అంశాన్ని కూడా వదిలిపెట్టకుండా ఎన్ని విధాలుగా మ్యానిపులేట్ చేయగలిగితే అన్ని విధాలుగా మ్యానిపులేట్ చేసింది. మమతా బెనర్జీ గారు కొన్ని విజువల్స్ కూడా తెలియజేసిండ్రు, ఏ విధంగా ఓట్ ట్యాంపరింగ్ చేస్తుండ్రు, ఈవీఎంస్ అవి అన్న దాని మీద కూడా వేసారు. అవన్నీ ఆధారాలే బయటికి రావాలి. చాలా రకమైనటువంటి కుట్రలు జరిగినాయి, సర్ పెట్టిండ్రు, అనేకమైన ఓట్లు తీసేసిండ్రు, పోల్ మేనేజ్మెంట్ చేసిండ్రు, పోలరైజేషన్ చేసిండ్రు, హిందూ ఓటర్స్ పోలరైజేషన్స్, మెజార్టీ ఓటర్ల పోలరైజేషన్ అని చెప్పి చేసిండ్రు. ఆమెను ఒక యాంటీ మెజార్టీ దానికి యాంటీగా ఎస్టాబ్లిష్ చేయడంలో సక్సెస్ అయ్యిండ్రు. ఇవన్నీ సక్సెస్ల కారణమే ఇప్పుడు వారికి వచ్చినటువంటి విజయం. రైట్ సార్. అంతే తప్ప ఇది కేవలం ఒక మోడీ గారి యొక్క విజయం కాదు. రైట్ సార్, రైట్. మధుసూదన్ రావు గారు చెప్పండి సార్. ఇప్పుడు మన శ్రీనివాసరావు గారు చెప్పిన విధంగా అంటే టీఎంసీకి ఓటమి కారణానికి అంటే అంత తక్కువ మెజారిటీ రావడానికి కారణం ఓన్లీ మమతా బెనర్జీ గారే. బీజేపీ అంత మెజారిటీ రావడానికి ఆమె కారణం, మోదీ గారి ప్రభావం ఏమీ లేదని అంటున్నారు. దీనిపై మీరు ఏం చెప్తారు? అట్లా ఏముందండి, ఇప్పుడు ఎవరు గెలిచినా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాబట్టి అట్లా మాట్లాడతారు. వారి డైరెక్షన్ వాళ్ళు మాట్లాడుకోవడంలో మనం పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కేరళలో కూడా మరి గెలిచింది కాంగ్రెస్ పార్టీ, మరి అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ వీళ్ళ ప్రభావం లేనట్టేనా? అట్లా ఉండదు. ఎందుకంటే రాజకీయాల్లో ఎన్నికల్లో ఎవరి ప్రభావం ఏంది అనేది కాదు. ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీ తప్పుడు విధానాలను అవలంబిస్తే ఆటోమేటిక్ గా ఎదుర్కొన్న ఇంకో పార్టీకి అవకాశాలు వస్తాయి. వచ్చిన అవకాశాలు ఉన్నటువంటి ఆ పార్టీ నాయకత్వము దాన్ని కరెక్ట్ గా అడ్రస్ చేసి ప్రజల ముందుకు వెళితే, అంటే వాళ్ళు చేసినటువంటి తప్పుడు విధానాలు, ఇంతకు మన మిత్రుడు మాట్లాడినట్టుగా ఆ డాక్టర్ మీద జరిగిన అత్యాచారం కావచ్చు, గుండాయిజము, గుండాదర్ది, గృహ దహనాలు, లూటీలు, మానభంగాలు, ఆర్థిక నేరాలు, ఇవన్నీ ఏవైతున్నాయి ఈ అంశాలను ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఈ రోహింగ్యాలు వీటి ద్వారా జరుగుతున్న శాంతి భద్రతల సమస్యలు, మన బంగ్లాదేశ్ వెస్ట్ బెంగాల్ బార్డర్ అంశము, 200 కిలోమీటర్ల బార్డర్ అంశము, అక్కడ ఈ సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి న్యాయమూర్తులు వస్తే కూడా వాళ్ళని బెదిరించడము, తర్వాత మిలిటరీ ఫోర్స్ పోవడము, ఇవన్నీ కూడా అధికార దుర్వినియోగం చేసినటువంటి ఈ మమతా బెనర్జీది ఖచ్చితంగా ఆమె ద్వారానే ఇప్పుడు గవర్నమెంట్ మారింది. ఆమె చేసిన తప్పులని ప్రొజెక్ట్ ఎవరు వేయాలి? ప్రతిపక్షంలో ఇంకో ఎవరైతే అధికారం కావాలని ఆకాంక్షిస్తున్నటువంటి పార్టీలు ఏవైతే వాటిని కరెక్ట్ గా ప్రజెంట్ ఎవరు వేస్తారో వాళ్ళకు ప్రజలు ఆకర్షితులే ఓట్లు వేస్తారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అక్కడ పర్ఫార్మెన్స్ చేయలేకపోయింది, కాంగ్రెస్ పార్టీ అక్కడ పర్ఫార్మెన్స్ చేయలేదు, ఇటు తమిళనాడులో కూడా చేయలేకపోయింది, అక్కడ అడ్రస్ చేయలేకపోయింది. వాళ్ళ తృణమూల్ కాంగ్రెస్ చేస్తున్నటువంటి అంశాలు ఏవైతున్నాయో వాటిని అడ్రస్ చేయలేకపోవడం వల్ల వాళ్ళ భారతీయ జనతా పార్టీ వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి పెద్ద పార్టీగా రేపు భవిష్యత్తులో ఇంకో మార్పు కోరుతున్నప్పుడు సహజంగా ప్రజలు ఓట్లు ఎవరికి వేయాలి? ఆల్టర్నేట్ గా భారతీయ జనతా పార్టీ ఉంది. దానికి తోడుగా ఇవాళ ప్రధానమంత్రి గారు, అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారు, యోగి ఆదిత్యనాథ్ గారు, వీళ్ళందరూ కూడా వెళ్ళి ఒక మంచి మెసేజ్ ఇవ్వడం అనేది, అంటే ఈ దేశంలో మీరు భాగస్వామ్యమే, మీకు నష్టం జరిగితే మేము అండగా ఉంటాం, రేపు ప్రభుత్వం మాదే ఉంది సెంట్రల్ లో, ఇక్కడ కూడా మా ప్రభుత్వం వస్తే సజావుగా ఇక్కడ పాలన కొనసాగుతున్నటువంటి నమ్మకాన్ని వాళ్ళు కలిగించారు. ఇంకొకటి, గతంలో ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో 2 టర్మ్ అప్పుడున్న 3 సార్లు మనం అప్పుడున్నటువంటి ఎలక్షన్స్ మనం చూసినట్టయితే ఎప్పుడు ఎన్నికలప్పుడు బూతులు క్యాప్చర్ చేయడము, దొంగోట్లు వేయడము,
బాక్సులు ఎత్తుకపోవడము, మర్డర్లు అవ్వడము, లొల్లులు అవ్వడము, ఇవన్నీ జరుగుతూ ఉండేటివి. అంటే లోకల్ పోలీస్ అంతా కూడా బూత్ని క్యాప్చర్ చేయడానికి టీఎంసీకి అవకాశం ఇస్తుండే. కానీ ఈసారి ఇక్కడ సెంట్రల్ ఫోర్స్ వచ్చింది. మొత్తం సెంట్రల్ ఫోర్స్ ఎవరు తీసుకొచ్చిన, ఎలక్షన్ కమిషన్ కూర్చోబెట్టింది. ఇక్కడ ఎన్నికలు సజావుగా జరగాలి, శాంతి భద్రత సమస్య రావద్దు, ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించాలని చెప్పి ఎన్నికల కమిషన్ చాలా సీరియస్ గా ఈ దేశంలో ఒక సీరియస్ గా ఎలక్షన్ తీసుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి వేల సంఖ్యలో ఇవాళ పారామిలిటరీ బలగాలు, సెంట్రల్ ఫోర్స్ అక్కడ వచ్చి ప్రతి బూతులు ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉంటాయో అన్ని ప్రాంతాలలో కూడా మిలిటరీని దించడం మూలంగా ఎక్కడ కూడా గడబడలు కాలేదు. ఒక ఏరియాలో మాత్రమే ఎలక్షన్స్ క్యాన్సిల్ అయినాయి. ఇప్పుడు 294లో ఇవాళ 293 మాత్రమే ఇవాళ మన కౌంటింగ్ అవుతున్నాయి. ఆ ఒక్క శాసనసభ స్థానానికి అక్కడ బూత్ క్యాప్చర్ చేసి అక్కడ బ్యాలెట్ బాక్స్ ధ్వంసం చేసి ఇబ్బంది పెట్టింది టీఎంసీకి సంబంధించినటువంటి గుండాలు. కాబట్టి ఆ ఎలక్షన్ ఆ ఒక్క కాన్స్టిట్యూన్సీ క్యాన్సిల్ చేసి మిగిలిన అన్నింటినీ కూడా ఇవాళ మనం ఇవాళ లెక్కింపుల కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. కాబట్టి ఈ ఎలక్షన్స్ పకడ్బందీగా జరగడానికి కూడా ప్రజలకు అవకాశం కల్పించింది ఎవరు? ఇవాళ ఎలక్షన్ కమిషన్. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇంత సీరియస్ గా ఇక్కడ మాట్లాడుతుంది కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి ఆకృత్యాలన్నింటినీ బాహ్య ప్రపంచం చెల్లడం మూలంగానే ఇవాళ అక్కడ ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్ గా తీసుకొని ఎలక్షన్ నడిపించింది. ఇవన్నీ కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీకి అవకాశంగా మలుచుకున్నది. అంటే ఎన్నికలు అంటేనే అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లను, అక్కడ ఉన్నటువంటి తప్పులను గుర్తించి వాటిని ఆ రాజకీయంగా ప్రజలను తన వైపు తిప్పుకోవడమే ఎన్నికల యొక్క స్ట్రాటజీ. అది రాహుల్ గాంధీ అయినా, నరేంద్ర మోడీ గారైనా, ఎవరైనా, మీరున్నా, నేనున్నా, అక్కడ ఎన్నికలు జరుగుతున్నటువంటి ప్రత్యర్థుల యొక్క తప్పుదాలు ఏమున్నాయి, ప్రత్యర్థులు చేసినటువంటి పొరపాట్లు ఏమున్నాయి, వాటిని మనం వెతికి బయటికి తీసి ప్రజల ముందు పెడితేనే ప్రజలు మనకు ఓట్లు వేస్తారు. దాంట్లో భారతీయ జనతా పార్టీ సక్సెస్ అయింది కాబట్టి ఇవాళ తృణమూల్ కాంగ్రెస్ కాదని ఇవాళ భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు చూసారు. అక్కడ గతంలో 34 ఏళ్ళు ఉన్న కమ్యూనిస్టు పార్టీ వైపు వాళ్ళ ప్రజలు చూస్తలేరు. ఎందుకంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ లేదు, పోయింది, వాళ్ళు మాట్లాడే పరిస్థితి లేదు. అక్కడ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే 0. వాళ్ళు అక్కడ ఒక్క సీటు కూడా ఎక్కడ కూడా వచ్చినట్టు కూడా కనబడతలేదు. ఇప్పుడు వరకు ఉన్నటువంటి రిపోర్ట్ల ప్రకారంగా ఎక్కడ కూడా ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి రాలేదు. కారణం ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఏ నియోజకవర్గంలో కూడా సరైన రీతిలో అక్కడ అభ్యర్థుల ఎంపిక కావచ్చు, లేకపోతే జాతీయ నాయకత్వం అక్కడ ఉన్న ఫోకస్ చేయకపోవడము, లేకపోతే సమస్యల మీద స్పందించకపోవడము, ఏదో లోపం ఉన్నది కాబట్టి ఇవాళ ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఇవాళ పట్టం కట్టేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఒకరి గెలుపుకు ఒకరు ఓడిపోతేనే ఒకరు విజయం వస్తుంది. కాబట్టి ఈ విజయానికి సంబంధించి వీళ్ళ పోరాటం ఉంటేనే ఇక్కడ విజయం వస్తుంది. అది మమతా బెనర్జీ చేసిన తప్పుల కోసమే రాలేదు, ప్రజలు మార్పు కోరుకున్నారు. ఆ మార్పు కోరిన దానికి అనుకూలంగా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకత్వం కూడా దాన్ని తీసుకొని మాట్లాడడం వల్ల ఇవాళ అధికారం చేజిక్కించుకోవడం జరిగింది. ఎందుకంటే తృణమూల్ కాంగ్రెస్ చేసినటువంటి తప్పిదాలను కమ్యూనిస్టులు ఎత్తుకున్నా, ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఎత్తుకున్నా కూడా వాళ్ళకు కూడా ఓటు బ్యాంకు రావస్తుండే. అంటే వాళ్ళు కూడా గెలవాలి కదా, మరి వాళ్ళు ఎందుకు గెలవలేదు? వాళ్ళకి సీట్లు రావాలి కదా, ఎందుకు రాలేదు అని అంటే వాళ్ళు పర్ఫార్మెన్స్ చేయలేకపోతున్నారు. ప్రజా సమస్యలను పట్టుకుని పశ్చిమ బెంగాల్లో నిలబడలేకపోతున్నారు, మాట్లాడలేకపోతున్నారు. కేవలం భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి నాయకత్వం అక్కడ మాట్లాడింది కాబట్టి ప్రజలు భారతీయ జనతా పార్టీ మీద నమ్మకంతో వాళ్ళ ఓట్లు వేస్తారు. అది మనం గమనించాలి. రైట్. అయితే విధంగా చూసుకుంటే బీజేపీకి గట్టిగా పోటీ కాంగ్రెస్ ఇస్తుందని అనుకున్నారు. అంతా కాకుండా ఇప్పుడు చూసిన రిజల్ట్స్లో ఎక్కడా కూడా కాంగ్రెస్ పోటీ ఇవ్వలేకుంది. దీనిపై మీరు ఏమంటారు? బీజేపీ ఇంత మెజారిటీ సాధించడానికి అసలు మీరేం చూస్తారు? దీనిపైన ఏం చెప్తారు? సార్ మధుసూదన్ గారు. నన్ను అడుగుతుందండి. మధుసూదన్ గారు సార్, మధుసూదన్ గారు మీకే అండి. ఎస్ సార్, ఓకే, రైట్ సార్. శ్రీనివాసరావు గారు, సో ఇప్పుడు చెప్పండి. మధుసూదన్ రావు గారు సార్ చెప్పింది ఏంటిదంటే ఒక కారణం మమతా బెనర్జీ గారి కారణాల వల్ల ఆమె పతనానికి కారణం అయి ఉంటే, ఇంకొక కారణం నాయకుల ప్రమేయం లేనిది విజయం అసంభవం, అసాధ్యం. నాయకుల ప్రమేయం ఉంటేనే విజయం వస్తుంది. మోదీ గారి ప్రమేయం ఉంది కాబట్టి బీజేపీ అలా వచ్చింది. అలా మీరు ఏదైతే కాంగ్రెస్ కనీసం మెజారిటీ కూడా లేకుండా ఎదుగుతుందో అలా ఎవరి ప్రమేయం లేకుండా విజయం సాధ్యం కాదని అంటున్నారు. సో మీరేం చెప్తారు? వెస్ట్ బెంగాల్ వరకు వచ్చే వరకు ఒక ప్రత్యేకమైన సందర్భం ఏంటంటే, కొంతకాలం మమతా బెనర్జీ గారు బీజేపీ తోటి అలయన్స్ లో ఉన్నారు. ఆ తర్వాత కమ్యూనిస్టు తోటి జరిగినటువంటి పోరాటంలో కాంగ్రెస్ తోటి అలయన్స్ లో ఉన్నారు. అక్కడ ఈ అలయన్స్ చేయబట్టి కాంగ్రెస్ పార్టీ కొంత వెనకబడ్డ మాట వాస్తవం. తర్వాత ఇండివిజువల్ గా మమతా బెనర్జీ గారు అధికారం వచ్చిన తర్వాత ఎవరితో అలయన్స్ లేకుండా తను ఇండివిజువల్ గా చేసుకుంటూ వస్తున్నారు. ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అక్కడ కొంత వెనకబడ్డది వాస్తవం. తర్వాత ఇండివిజువల్ గా పికప్ అయిదా ఉన్న సమయంలో కూడా
యూపీఏలో కానివ్వండి, ఇండి కూటమిలో కానీ ఆమె భాగస్వామిగా ఉండడం వల్ల పూర్తి స్థాయిలో కింది నుంచి నిర్మాణం చేయడంలో కానివ్వండి, ఉన్నటువంటి యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడంలో కానీ కొన్ని ఏళ్లుగా కొంత అక్కడ స్తబ్దత ఏర్పడ్డది. కాబట్టి ఆల్టర్నేటివ్గా కాంగ్రెస్ పార్టీని అక్కడ ప్రజలు చూడలేదు. అక్కడ ఆల్టర్నేటివ్గా డెవలప్ అయి వచ్చినటువంటి బీజేపీ అండ్ మమతా బెనర్జీ గారి మధ్య జరుగుతున్న హోరాహోరీగా పోటీ లోపల ఎటో ఒక పక్షం తీసుకోవాలి. కాబట్టి ప్రజలు ఇంతవరకు ఏదైతే మమతా బెనర్జీ గారికి గత 10-15 ఏళ్ళుగా పట్టం కట్టిండ్రో, ఈసారి మమతా బెనర్జీ గారికి వ్యతిరేకంగా పూర్తిగా ఎస్టాబ్లిష్ అయ్యి కొద్దిగా లాస్ట్ టైం మంచి పోటీ ఇచ్చినటువంటి పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీకి ఇవ్వడానికి మొగ్గు చూపిండ్రు. ఈ మొగ్గు చూపినటువంటి దాన్ని మనం ఎవరైనా కాదనటం లేదు. అక్కడ కాంగ్రెస్ పార్టీ సరైన పెర్ఫార్మెన్స్ చేయకపోవడానికి ఇవాళ కాదు, కమ్యూనిస్టులు పాలించిన 30 సంవత్సరాలే కానివ్వండి, తర్వాత కమ్యూనిస్టులు కూడా మమతా బెనర్జీ గారు కాంగ్రెస్ నుంచి పోయినటువంటి నాయకురాలే కదా, కాంగ్రెస్ పార్టీ నుంచి పోయి ఆమె సపరేట్ గా పెట్టుకున్నటువంటి నాయకురాలే కదా ఇప్పుడు మనకు 97-98లో. కాబట్టి ఈ పరిణామాల క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి క్యాడర్ అంతా ఆమె వెంబడి వెళ్ళిపోయింది. ఆ రోజు మళ్ళా పునర్నిర్మాణమే సరిగ్గా జరగలేదు. జరగకపోవడానికి కారణం కొంతకాలం మాకు వ్యతిరేకంగా ఉంది, కొంతకాలం అనుకూలంగా ఉన్నది. ఈ సందర్భాల్లో జరగలేదు. ఇప్పుడు తేలిపోయింది కాబట్టి ఇప్పుడు భవిష్యత్తులో అక్కడ రేపు టీఎంసీ కంటే కూడా బలంగా రేపు కాంగ్రెస్ పార్టీ ఎదిగేటువంటి అవకాశం ఉన్నది. ఈవెన్ 15 సంవత్సరాలు చూసింది కాబట్టి అయిపోయింది. రేపు భవిష్యత్తు అనేది రాజకీయ పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు సరి అయినటువంటి చేయలేదు, కానీ ఈసారి చాలా సంవత్సరాల తర్వాత పూర్తి స్థానాలు పోటీ పెట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. ఇది ఒక ప్రారంభానికి ఇది సంకేతం, భవిష్యత్తులో ఉంటుంది. ఇప్పుడు అదే మీరు తమిళనాడులో చూసిండ్రు, మేము డిఎంకే తోటి కాక మొదలు విజయంతో పోవడానికి కూడా మా అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా మొగ్గు చూపిండ్రు. కాకపోతే ఇండి కూటమిలో కీలక రాకూడదు, ఒక ఇంపార్టెంట్ పార్టీ అని చెప్పి వాళ్ళు మాకు ఇచ్చే సీట్లు కూడా సరిగా ఇవ్వలేదు. అక్కడ ఇవ్వకపోయినా కూడా డిఎంకే పార్టీతో ఉండడం జరిగింది అంతే తప్ప అక్కడ మరి ఎన్డీఏ కూటమికి ఆదరణ రాలే కదా. మోడీ గారి నాయకత్వం గురించి పూర్తిగా అంత క్రేజ్ ఉంటే మరి ఏఐడిఎంకేకి అక్కడ అధికారం రావాలి. విజయ్ ఎందుకు చూసిండ్రు అంటే ఒక్కో ప్రాంతాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్న సమీకరణాలన్నీ ఎక్కడికైతే మారుతూ ఉంటాయి. వెస్ట్ బెంగాల్లో వేరే ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి బీజేపీకి ఇచ్చిండ్రు. ఇక్కడ ఒక ఆల్టర్నేటివ్ తమిళనాడులో డెవలప్ అయి ఉన్నది, విజయ్ అయింది కాబట్టి ఇక్కడ విజయ్కి ఇచ్చిండ్రు. అట్లే అక్కడ కూడా ఉన్న ఆల్టర్నేటివ్ డెవలప్ అయి ఉంటే ప్రజలు అటువైపు చూసేవాళ్ళు. ఇక్కడ ఆస్కారం లేకపోయింది, ఒక భారతీయ జనతా పార్టీ తప్ప వేరే ఆల్టర్నేటివ్ అక్కడ లేకుండా పోయింది. అందుకోసం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు సమీకరణాలు బట్టి గెలుస్తాయి. ఏది జరిగినా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు శిరోధార్యం, వారిని స్వాగతించాల్సిందే. ఓడిపోయిన వాళ్ళు ఎందుకు ఓడిపోయినా అనాలిసిస్ చేసుకోవాలి, భవిష్యత్ ప్రణాళికలు అనేది రచించుకోవాలి. రైట్. అయితే ఇప్పుడు బీజేపీ నాయకులు చెప్తున్న మాటలు ఏంటంటే మహిళా రిజర్వేషన్ బిల్లుకు మహిళలకు ప్రాధాన్యత ఇవ్వలేని కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అధికారంలోకి రాదు, అది సాధ్యం కాదు. ఏ పార్టీ అయినా సరే మహిళలకు ప్రాధాన్యత ఇవ్వకుండా మహిళా రిజర్వేషన్ బిల్లుకు అడ్డు చెప్తే అధికారంలోకి రావు అని చెప్పేసి బీజేపీ నాయకులు అంటున్నారు. దీన్ని మీరేం చెప్తారు? మహిళా రిజర్వేషన్ బిల్లును ఒక కుట్రపూరితంగా పార్లమెంట్ లో ఎంటర్ చేయడం జరిగింది. ఏమీ అడావుడుంది, ఏం మునిగిపోయిందని మహిళా బిల్లును డిలిమిటేషన్ బిల్లు తోటి లింక్ చేసి ఆల్రెడీ మహిళా బిల్లు 2023లో పాస్ అయింది. పాస్ అయినటువంటి బిల్లును మీరు అమెండ్మెంట్ చేయదలుచుకుంటే సపరేట్ బిల్లు పెట్టి అమెండ్మెంట్ చేయొచ్చు. దాన్ని డీలిమిటేషన్ తోటి లింక్ పెట్టి డీలిమిటేషన్ మీ ఇష్టారాజ్యంగా చేసుకోవడం కోసం మహిళా బిల్లును అడ్డం పెట్టి చేసుకునే ప్రయత్నం చేసి ఎన్నికల ముందు ఎందుకు పెట్టిండ్రు? ఎన్నికల ముందు పెట్టినప్పుడు అఖిలపక్షాన్ని పిలవాలి. అక్కడ మీకు 2/3 మెజార్టీ కావాలి. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కావాలంటే 2/3 మెజార్టీ భారతీయ జనతా పార్టీకి లేనప్పుడు మీరు కనీసం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయకుండా హడావుడిగా బిల్లు పెట్టి ఓడిపోయిందంటే కేవలం బదనాం చేయడం కోసం రాజకీయంగా వాడుకునేటువంటి అంశం. ఇది అందరికీ అర్థమవుతుంది. తాత్కాలికంగా లబ్ధి జరగవచ్చు, కానీ దీని యొక్క పరిణామాలు తర్వాత తీవ్రంగా ఉంటాయి. అందరికీ ఏ విధంగా చేయాలి? అసలు మహిళా బిల్లును అప్పుడు ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినప్పుడు అప్పుడు భారతీయ జనతా పార్టీ ఎందుకు సపోర్ట్ చేయలేదు? రాజ్యసభలో మహిళా బిల్లును పాస్ చేసి ఉంచింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. అప్పుడు బీజేపీ పార్టీ ఎందుకు చేయలేదు లోక్సభలో పాస్ కావడానికి? విషయాలు వీళ్ళు చెప్పినంత ఈజీగా ప్రతిదీ రాజకీయం చేసే అలవాటు, ప్రతి ప్రచారం చేసుకునేటువంటి అలవాటు కాంగ్రెస్ పార్టీకి లేదు కాబట్టి వాళ్ళకి అర్థం అవుతలేదు. కేవలం మీరు చూడండి, 29వ తారీఖు తర్వాత ఎన్నికలు కాగానే అఖిలపక్షం పిలిచి మీరు బిల్లు పెట్టండి అని మల్లికార్జున ఖర్గే గారు మా పార్టీ అధ్యక్షులు ఉత్తరం రాసిండ్రు మోడీ గారికి. దాన్ని పట్టించుకోకుండా నరేంద్ర మోడీ గారు ట్వీట్ చేసిండ్రు. ఏమని ట్వీట్ చేసిండ్రు? ఎంపీలందరూ కూడా మీరు మహిళా బిల్లు సపోర్ట్ చేయండి అంటే మీరు
ప్రజాస్వామ్యంలో ఏ విధమైనటువంటి సాంప్రదాయాన్ని ప్రోత్సహిస్తున్నారు? పార్టీ పరంగా మీరు సంప్రదిస్తారా? ఎంపీలని ఇండివిజువల్గా మీరు ప్రేరేపిస్తారా? దేనికి సంకేతం అండి అది? మహిళా బిల్ పాస్ కాకపోవడం వల్ల వీళ్ళందరినీ మేము బదనాం చేయాలనే కదా మీరు చేసినటువంటి పని. పార్టీ పరంగా కనీసం 50% ఆఫ్ ది సీట్స్ పెరుగుతున్నాయి అన్న విషయాన్ని పార్లమెంట్ లో అప్పుడు అమిత్ షా గారు అంటారు 2 గంటల సమయం ఇవ్వండి, అది పెట్టి మేము తీసుకొస్తామని. మరి మీరు బిల్లు ప్రిపేర్ చేసేటప్పుడు అందరితోటి సంప్రదించలేదు. సంప్రదించే ముందు మరి 50% ఆఫ్ ది సీట్స్ కంపల్సరీ పెంచుతామన్న సంగతి పెట్టిందా మీరు? కుట్రపూరితంగా చేసినటువంటి రాజకీయం అండి అది. దాని గురించి తాత్కాలికమైనటువంటి ఫలితాలు పొందితే ఎప్పుడన్నారు? ఏమైంది మరి 40 సీట్లు ఎందుకు రాలేమన్నా మీకు? మీరు అదే రామాలయం కట్టినం బ్రహ్మాండంగా జరిగింది అన్న దగ్గర అయోధ్యలో ఎందుకు ఓడిపోయినరు? ఉత్తరప్రదేశ్ లో ఎందుకు మీరు పర్ఫార్మెన్స్ ఉంది? ఇప్పుడు దానికి ఏమి, ఇప్పుడు జాతీయ అంశాలు వేరుంటాయి, రాష్ట్ర ప్రాంతీయ అంశాలు వేరుంటాయి. వెస్ట్ బెంగాల్లో ఉన్న పరిస్థితి వేరు, తమిళనాడులో ఉన్న పరిస్థితి వేరు, అస్సాంలో ఉన్న పరిస్థితి వేరు. అక్కడ ఉన్నటువంటి అనుగుణంగా వస్తే రేపు జాతీయ సమస్య వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా అప్పుడు జాతీయ అంశాల మీద ప్రభావితం ఉంటుంది, దానికి అనుగుణంగా ఓటేస్తారు ప్రజలు. ఇక్కడతో అయిపోతుంది అనే మాట ఏం లేదండి. మహిళా రిజర్వేషన్ ఎవరు అడ్డుకోలేదు. మహిళా రిజర్వేషన్ బహిరంగంగా మళ్ళీ బిల్లు పెట్టమనండి సపరేట్ గా, అందరూ ఆమోదించకపోతే అడగండి. అందరూ ఓపెన్ గా చెప్పారు. చెప్పినటువంటి దాన్ని రాజకీయం చేయడం కోసం ఎందుకు వాడుకుంటారండి దాన్ని? మహిళా రిజర్వేషన్ బిల్లును అసలు డీలిమిటేషన్ తోటి ఎందుకు లింక్ చేశారు మీరు? డీలిమిటేషన్ కోసం మీరు బిల్లు పెట్టచ్చు, అన్ని పక్షాన్ని సంప్రదించకుండా ఎందుకు పెట్టారు మీరు? అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడానికి వారికి ధైర్యం లేదు. దేశం లోపల పశ్చిమాసియాలో జరిగినటువంటి సంక్షోభం విషయంలో అఖిలపక్ష సమావేశాన్ని కాల్ఫర్ చేస్తారు, ప్రధానమంత్రి గారు అటెండ్ కాదు దానికి. అఖిలపక్షం అంటే అసలు ప్రతిపక్షాలంటే గౌరవమే లేదు. ప్రజాస్వామ్యం అంటేనే ప్రతిపక్షాలండి. ప్రతిపక్షం లేకపోతే నియంత్రిత రాజ్యం అయింది. అది ప్రశ్నించేటువంటి ప్రతిపక్షం ఉంటే మాత్రమే అది ప్రజాస్వామ్యం అయింది. మీరు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాన్ని గౌరవించలేకపోతే ఎట్లా? అటల్ బిహారీ వాజ్పేయి గారిని అంతర్జాతీయ ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ వచ్చింది సార్. ఇప్పుడు మనకి ఒక బ్రేకింగ్ న్యూస్ అందింది. అదే కేరళలో కాంగ్రెస్ కూటమి విజయం. అదేవిధంగా కేరళలో మెజారిటీ మార్కును కూడా దాటేసింది కాంగ్రెస్ కూటమి. కాంగ్రెస్కి అదేవిధంగా కేరళలో కాంగ్రెస్ కూటమి సెంచరీ మార్కును కూడా దాటుతోంది. కేరళ ప్రజలు విజయన్కు గట్టి షాక్ ఇచ్చారని తెలుస్తోంది. దీనిపై మీరేం చెప్తారు? అవకాశం ఇచ్చిండ్రు కేరళ ప్రజలు. పూర్తి అక్షరాస్యత కలిగినటువంటి, పూర్తి లిటరసీ కలిగినటువంటి ప్రాంతం. ఒకసారికి మించి ఎప్పుడెక్కడ ఇవ్వరు అవకాశం. 2 సార్లు ఇచ్చిండ్రు. వారు దాన్ని నిలబెట్టుకోవడంలో వైఫల్యం చెందిండ్రు. కాంగ్రెస్ పార్టీ యూడిఏ ఆధీనంలో ఉన్నటువంటి మన యూడిఏ కూటమి ఈసారి అధికారాన్ని కైవసం చేసుకుంది. పూర్తి స్థాయి మెజార్టీ తోటి అధికారాన్ని కైవసం చేసుకుంది. సంతోషించదగినటువంటి పరిణామం. అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులైన సతీశన్ గారు కానివ్వండి, కేసీ వేణుగోపాల్ గారు కానివ్వండి, అదే ప్రాంతం నుంచి ఇంతకుముందు నేతృత్వం వహించినటువంటి రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ సభ్యుడిగా, ఇప్పుడు నేతృత్వం వహిస్తున్నటువంటి వాయునాడు నుంచి ప్రియాంక గాంధీ గారు, వీరందరి యొక్క దాంతో పాటు మన ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ వెళ్ళి ఎన్నికల్లో ఒక ప్రధాన భూమికను పోషించారు. ఇవన్నీ కారణాలు. అక్కడ గెలుపు కాంగ్రెస్ లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకు సంతోషించదగినటువంటి పరిణామం. సౌత్ లో కాంగ్రెస్ పార్టీ కేరళ పోయినసారి రావాల్సిందే, రాలేదని అందరు బాధపడ్డారు. ఈసారి రావడం స్వాగతించగలిగిన, సంతోషించగలిగినటువంటి పరిణామం. రైట్ సార్ మధుసూదన్ రావు గారు, దీనిపై మీరేం చెప్తారు? కేరళలో కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది, అదే 100 మార్కుల మెజారిటీతో కూడా క్రాస్ చేసింది. విజయానికి కేరళ ప్రజలు గట్టి షాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. దీనిపై మీరేం చెప్తారు? ఇక్కడ ఎప్పుడు కూడా ఎల్డీఎఫ్ యూడిఎఫ్ ఇవే నడుస్తూ ఉంటాయి కదా. ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ కాకపోతే ఈ పార్టీ, ఆల్టర్నేట్ పార్టీ లేదు. ఈసారి భారతీయ జనతా పార్టీ కూడా కొంత పర్ఫార్మెన్స్ చేసింది. వాళ్ళు 2 స్థానాలు వచ్చినట్టుగా కనబడతా ఉన్నాయి. ఇప్పుడు ఒక్క పార్టీ ఒకటి కూడా లేకుండే 2 స్థానాలు వాళ్ళు కూడా వచ్చిండ్రు. అక్కడ ప్రధానంగా 2 మతాల మధ్యలో జరుగుతున్నటువంటి ఎన్నికలుగానే ఉంటాయి అక్కడ ఎప్పుడు రెగ్యులర్ గా. అది ఒక డెమోక్రసీ గ్రాఫ్ చూసినట్టయితే మతపరమైన అంశాలు ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఏముంటాయి? కాంగ్రెస్ పార్టీ ఉంటది, రెవల్యూషనరీ పార్టీ ఒకటి ఉంటుంది, ప్లస్ కేరళ జోసెఫ్ పార్టీ, ఇంకోటి జాకోబ్ పార్టీ. కాంగ్రెస్ జాకోబ్, కేరళ కాంగ్రెస్ జోసెఫ్ పార్టీ. 2 క్రిస్టియన్స్, ఒకటి ముస్లిం లీగ్ ఉంటది. ఈ మతపరంగా ముస్లిం లీగ్ ఒక మతానికి సంబంధించి జాకోబ్ ఒకటి, జోసెఫ్ ఒకటి, ఇంకోటి రెవల్యూషనరీ పార్టీ ఒకటి. ఇవన్నీ కూడా ఒక మతపరమైనటువంటి అంశాలుగా మతాలే అక్కడ ప్రభావితం బాగా చేస్తాయి. అక్కడ డెమోక్రటిక్ గా
ఓట్లు పడాయి. ఇవాళ మసీదుల నుంచి చర్చిల నుంచి మాత్రమే ఏ ఆర్డర్స్ వస్తాయో ఆర్డర్స్ వాళ్ళు పాస్ చేస్తారో ఈ పలానా వ్యక్తి మనం ఓట్లేదు, ఈ పలానా వ్యక్తిని ఓడగొట్టాలంటే వాళ్ళే ఓడగొడతారు, వాళ్ళే గెలిపిస్తారు. కాబట్టి ఈసారి ఎలక్షన్ లో ఈ కమ్యూనిస్టు పార్టీలు విఫలమైన వాళ్ళని ప్రీతిగా అంటే వాళ్ళ దగ్గర చేసుకోవడంలో ఒప్పించడంలో వాళ్ళు విఫలమైన. కాంగ్రెస్ పార్టీ ఈ మొదటి నుంచి కూడా కొంత మతపరమైనటువంటి అంశాలు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా వారు ఇక్కడ కూడా తెలంగాణలో కూడా అన్నారు కదా, మొన్న జరిగినటువంటి జూబ్లీస్ ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ అంటేనే ముస్లిం అంటేనే కాంగ్రెస్ అనే ఒక డైలాగ్ కొట్టింది. అంటే ఓటు బ్యాంకు వాళ్ళకి క్యాచ్ చేసుకోవాలనే ఆలోచనతో అన్నారు. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఇటు క్రైస్తవుల ఓట్లను అటు ముస్లింల ఓట్లను ముస్లిం లీగ్ తోడుపై ముస్లిం ఓట్లను క్యాచ్ చేసింది. ఈ కేరళ కాంగ్రెస్ జోసెఫ్ జాకబ్ సంబంధించినటువంటి రెండు పార్టీలతో కూడా ఈ చర్చలకు సంబంధించి క్రిస్టియన్ మెజారిటీ ఉంటారు కాబట్టి అక్కడ క్రిస్టియన్ ముస్లింల ఓట్లు తీసేసుకున్నారు. ఆ విధంగా అక్కడ కాంగ్రెస్ పార్టీకి మంచి బ్రహ్మాండమైన మెజారిటీ వచ్చింది. మనం స్వాగతించాల్సిందే. 91 స్థానాల్లో వాళ్ళు విజయం అంటే చాలా అద్భుతమైన విజయాన్ని ఇస్తారు అక్కడ కాంగ్రెస్ పార్టీ. ఈ మిగిలిన దేశంలో వాళ్ళ వెస్ట్ బెంగాల్లో పోయింది, తమిళనాడులో పోయింది, అస్సాంలో లేదు, ఇవాళ పుదుచ్చేరిలో కూడా 11 స్థానాల్లో 10 స్థానాల్లో అయిపోయారు. కానీ కాంగ్రెస్ ని సౌత్ లో ఒక కేరళలో ఇవాళ పార్టీని అక్కడ మళ్ళీ స్థానాన్ని గెలిపించారు ఈ ఎన్నికలు. ఈ 5 రాష్ట్రాలకు సంబంధించి ఒక కాంగ్రెస్ పార్టీని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు, ఒక కేరళ ప్రజలు మాత్రమే వారిని ఈ ముస్లిం కమ్యూనిస్ట్ క్రిస్టియన్స్ సంబంధించినటువంటి మత గురువులు వాళ్ళ కాంగ్రెస్ పార్టీని అక్కడ కాపాడినట్టుగానే మనం భావించాలి. రైట్, ఇక్కడ తమిళనాడు చూసుకుంటే అటు డిఎంకే కావచ్చు, అన్నా డిఎంకే కావచ్చు, డిఎంకేకి 54, అన్నా డిఎంకేకి 77 వచ్చినాయి. మెజారిటీ మార్క్ రావాలంటే ఇంకా చాలా దూరం ఉన్నాయి. అదేవిధంగా టీవీకే పార్టీ విజయ్ పార్టీ చూసుకుంటే ఆల్మోస్ట్ దగ్గరలో ఉంది. సో ఈ విధంగా చూసుకుంటే సర్కార్ ఏర్పడడానికి కొన్ని సీట్లు అవసరం కాబట్టి విజయ్ ఏదైనా పొత్తు పెట్టుకునే అవకాశం ఉందా? అంటే ప్రచారంలో మేము పొత్తు పెట్టుకోము, సింగిల్గానే వచ్చి సింగిల్గా గెలిచి చూపిస్తాం, కావాలనుకున్న పొత్తు పెట్టుకోవాలనుకుంటే మా దగ్గరికి రావచ్చు, మేము ఆహ్వానిస్తామని చెప్పి విజయ్ చెప్పడం జరిగింది. దీనికి మీరేం చెప్తారు? ఇప్పుడు 107 స్థానాలు టీవీకేకి వచ్చినాయి, 73 స్థానాలు ఏఐడిఎంకేకి వచ్చినట్టుగా కనబడతా ఉంది. ఈ డిఎంకే 54. ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ ఏఐడిఎంకే సంబంధించినటువంటి వాళ్ళు అలయన్స్ లో పోదామని చెప్పి విజయ్ ని అప్పుడు ఎలక్షన్ల ముందు ప్రచారంలో అడిగినట్టు సందర్భంలో విజయ్ ఈ అక్కడ ఉన్నటువంటి ద్రవిడ ఈ భాషా ఉద్యమము, ద్రవిడ ప్రాంతము, నార్త్ ఇండియా, సౌత్ ఇండియా ఈ వర్గాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దాన్ని డిఎంకే పెంచి పోషించింది కాబట్టి నేను మళ్ళీ వీళ్ళతో కలిసిపోతే నాకు ఓటింగ్ పర్సెంటేజ్ పడిపోతుంది, ఓటింగ్ నాతో రాదు, సరలే చక్కగా ఉండదని చెప్పి ఆలోచనతోటి ఆయన నేను విడిగా పోతా అని చెప్పి విడిగా అఖండమైనటువంటి విజయాన్ని సాధించు. ఇప్పుడు పోతున్నటువంటి క్రమంలో 107 ఓట్లు వచ్చిన తర్వాత 294 దానికి సంబంధించి తన మెజార్టీకి రావాల్సిన దానికి 107 ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఏఐడిఎంకే కూడా ఈ డిఎంకేని అడ్డుకోవడానికి, ఇవాళ డిఎంకేలో భాగస్వామ్యం బీజేపీ ఉంది కాబట్టి ఎన్డీఏ అలయన్స్ లో ఉన్నటువంటి బీజేపీ ఖచ్చితంగా టీవీకే చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే డిఎంకే మొన్న పార్లమెంట్ లో చూసినప్పుడు ఈ మన అంశాలు మహిళా బిల్లు కావచ్చు, డీలిమిటేషన్ కావచ్చు, ప్రతి అంశం ఏ అంశం వచ్చినా కూడా పార్లమెంట్ లో ఎన్డీఏ గవర్నమెంట్ కు పూర్తిగా పార్లమెంట్ లో వ్యతిరేకంగా మాట్లాడడం, బిల్లులు పాస్ అయ్యే కాడ కూడా ఎక్కడ కూడా అనుకూలంగా వ్యవహరించకపోవడం, ఈ సనాతన ధర్మం మీద కూడా విపరీతమైనటువంటి మాటలు మాట్లాడడం, హిందూయిజాన్ని అవమానపరచడం, నాస్తికిజాన్ని పెంచి పోషించడం, ఒక ఓన్లీ హిందువులనే టార్గెట్ చేసి ఉదయనిధి మారన్ అక్కడ వాళ్ళ తండ్రి స్టాలిన్ మాట్లాడము, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ పార్టీ మనుగడ కొనసాగించడానికి అవకాశం లేకుండా చేసే ఆలోచనలో ఏఐడిఎంకే టీవీకే కలిసి ఒక ప్రభుత్వాన్ని నిలబెట్టేటువంటి అవకాశం ఉంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా ఈ విజయ్ అవుతారని చెప్పి మనం అనుకోవాలి. ఖచ్చితంగా వారికి మద్దతు దొరుకుతుంది. ఖచ్చితంగా ఏఐడిఎంకే 100% వాళ్ళకి మద్దతు పలుకుతుంది. తర్వాత రేపు రాజకీయంగా ఉన్నటువంటి సందర్భంలో అవకాశాలను బట్టి వాళ్ళు మాట్లాడతాం, సందర్భాన్ని బట్టి. ఖచ్చితంగా డిఎంకే ఎట్టి పరిస్థితుల్లో టీవీకే చేయదు. ఒకవేళ చేస్తాను మరి పోతుంది, మరి చూడాలి వాళ్ళు మరి పోతే తీసుకుంటారా. ఇప్పుడు టీవీకే కలిస్తే 160 చిల్లర అవుతున్నాయి, 160 అంటే కూడా మెజారిటీ వస్తుంది. మరి డిఎంకే ఏడిఎంకే రెండిట్లా మరి ఏడిఎంకేకి అవకాశాలు ఎక్కువ ఉన్నట్టు మనం భావించాలి. రైట్, అదే విధంగా ఇప్పటికంటే ఇంకా ఫైనల్ రిజల్ట్స్ రావాల్సి మరికొద్ది క్షణాల్లో వస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ ఆల్మోస్ట్ విజయకేతనం ఎగిరేసిందంటూ సంబరాలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఇటు టీవీకే పార్టీ కార్యకర్తలు కావచ్చు, అటు నాయకులు కావచ్చు కూడా దాదాపు ఆల్మోస్ట్ సంబరాలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అటు విజయ్ ఇంట్లో కూడా వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ ఫాదర్ కావచ్చు ఆల్మోస్ట్ సెలబ్రేట్ చేసేసుకుంటున్నారు. వాళ్ళ ఫాదర్ కూడా
మేము ఎవరితోనో పొత్తు పెట్టుకోం, సింగిల్గానే వస్తాడు, సింగిల్గానే గెలిచి చూపిస్తాడని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దీనిపైన మీరేం చెప్తారు? అంటే ఇంకా రిజల్ట్స్ ఇంకా రానున్న టైం ఇంకా ఉంది, మరికొద్ది క్షణాల్లో రానుంది. ఈ క్రమంలోనే అంటే ఏమైనా మార్పులు జరగవచ్చా, అనూహ్యమైన మార్పులు ఏమైనా జరగవచ్చా, లేదా దీన్నే మనం ఫైనల్గా చేసుకోవచ్చా? ఏమన్నా ఎట్టి పరిస్థితుల్లో టీవీకే వల్ల ముఖ్యమంత్రి అవుతాడు. విజయ్ సినిమా హీరో విజయ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. అన్యూహమైన మార్పులు ఏముంటాయి? డిఎంకే అయితే నేను వాళ్ళతో కలిసిపోతానైతే రాదు, నాకు తెలిసి వాళ్ళు అనుకూలంగా ఉండరు. ఏడిఎంకేనే కలుపుకొని అంటే సెంట్రల్ గవర్నమెంట్ లో బీజేపీ ఉంది కాబట్టి బీజేపీ తోటి కలిసిపోతే రేపు తమిళనాడుకు సంబంధించినటువంటి ఎన్నో అంశాలు, జాతీయ ప్రాజెక్టులకు సంబంధించి, బడ్జెట్ అలొకేషన్ కి సంబంధించి, ఈ యొక్క ఇండస్ట్రియల్ పాలసీల గురించి, నది కావేరీ జలాలకు సంబంధించి, కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క అంశాల గురించి, అన్ని విషయాల పట్ల కేంద్రంతో సానుకూలంగా ఉంటేనే ఈ యొక్క రాష్ట్రం మనుగడ ఉంటుంది. రేపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎకనామికల్ స్టేటస్ ఇవన్నీ కూడా ఏవేవైతే ఉంటాయో ఇవి అన్నిటికి సంబంధించి, ఎయిర్పోర్ట్స్ కు సంబంధించి కావచ్చు, అన్ని విషయాలు, ఎడ్యుకేషన్ పాలసీ, హెల్త్ పాలసీ, అన్ని విషయాలు సెంట్రల్ గవర్నమెంట్ తోటి కలిసి ఉంటేనే మనము ఈ రాష్ట్రం ముందుకు పోతాను. ఇప్పటికే అక్కడ ఈ రాష్ట్రము కేంద్రం రెండింటి మధ్యలో సరిగా లేకపోవడంలో అభివృద్ధిలో కూడా కొంత దూరంగా ఇప్పటికే తమిళనాడు రాష్ట్రం ఉన్నది. అది అంటే ఎప్పుడు వ్యతిరేక ధోరణితో, గతంలో ఉన్నటువంటి డిఎంకే పార్టీ ఎప్పుడు వ్యతిరేకంగా, అధికారంలో ఉన్న పార్టీ తోటి వ్యతిరేకంగా ఉండడం మూలంగా కొంత వాళ్ళకు అభివృద్ధికి సంబంధించిన దాంట్లో సరైనటువంటి కొంత లేకుండా పోయింది. నేను అనుకుంటున్నా టీవీకే తమిళనాడు అభివృద్ధి కోసం ఖచ్చితంగా ఎన్డీఏ గవర్నమెంట్ తో కలిసి పోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రైట్, శ్రీనివాసరావు గారు మీరేం చెప్తారు దీనిపైన? టీవీకే ఖచ్చితంగా ఏ పార్టీతో అలయన్స్ పెట్టుకోకుండా మైనార్టీ ప్రభుత్వం ఫామ్ చేసేటువంటి అవకాశం కూడా ఉన్నది. 240 స్థానాలు పార్లమెంట్ లో ఉన్నప్పుడు 30 స్థానాలు తక్కువగా షార్ట్ ఫాల్ ఉన్నప్పుడు పివి నరసింహారావు గారు ఏ విధంగా అయితే గవర్నమెంట్ రన్ చేసిండ్రో మైనార్టీ ప్రభుత్వం, ఆ విధంగా గవర్నమెంట్ రన్ చేయొచ్చు. ముందు సింగిల్ లార్జెస్ట్ పార్టీ కింద ఆయనకు అవకాశం ఇస్తారు. తర్వాత ప్రూవ్ చేసుకునే వరకు ఎవరో ఒక పార్టీలు దాటకుండా చిన్న చిరక పార్టీలు కూడా ఉన్నాయి. ఇందులోనే ఎవరో ఒకరు బయటకు వచ్చి సపోర్ట్ చేస్తారు, లేకపోయినా అంశాల వారి పద్ధతి కొనసాగించవచ్చు. కాబట్టి రాజకీయ పరిణామాలు ఏం జరుగుతాయి, ఎటువైపు అడిగేస్తారు అనేది ఒక అంశం. రెండోది, తమిళనాడు ప్రజలు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్న దానికి అనుకూలంగా పోవడానికి పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉండరు. విజయ్కి వచ్చినటువంటి ఓట్ బ్యాంక్ శ్రీనివాసరావు గారు ఒక్క నిమిషం సార్. మధుసూదన్ గారు ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్, మాజీ సీఎం స్టాలిన్ గారు పరాజయం అవడం జరిగింది. దీన్ని మనం ఎలా చూడవచ్చు, మీరేం చెప్తారు? స్టాలిన్ జరగాల్సిన అంశమే అది. స్టాలిన్ ఓటమిని కొని తెచ్చుకున్నారు. ఆయన విర్రవీగిపోవడము, ఆయన కుమారుడు, ఆయన వాళ్ళ మాటలు, వాళ్ళు ఒక రాజుల్లాగా తమిళనాడు ప్రాంతానికి మేము రాజులము, మేము సుల్తాన్లము, మేము చెప్పిందే వేదము, మేము చెప్పినట్టే చట్టం నడవాలి, మేము చెప్పినట్టే వ్యవస్థ నడవాలి అనే ధోరణిలో ఒక ప్రత్యేకమైన ఒక దేశం లాగా వాళ్ళు వ్యవహరించారు. కాబట్టి తమిళనాడు ప్రజల యొక్క జీవన విధానము, వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు, సంస్కృతి, అక్కడ కల్చర్, ఇవన్నీ ఉంటే వేటిని కూడా పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళ మెదళ్ళలో పుట్టినటువంటి ఆలోచనలని ప్రజల మీద బలవంతంగా రుద్దడము, అడ్మినిస్ట్రేషన్ లో మొత్తం గాడి తప్పడము, ఇవన్నీ కలిసి ఈ యొక్క స్టాలిన్ మీద ఈ తీవ్రమైన ప్రభావం. ఎప్పుడు కూడా ముఖ్యమంత్రులు ఓడిపోయేటువంటి పరిస్థితి ఉండదు. మరి ముఖ్యమంత్రిని కూడా ఓడగొట్టే స్థాయికి తీసుకొచ్చి 54 సీట్లకు పరిమితం చేసిండ్రు తమిళనాడు ప్రజలు. అంటే ఇవాళ డిఎంకే పార్టీ మీద ఎంత తీవ్ర వ్యతిరేకత ఉంటే తప్ప ఇవాళ అక్కడికి తీసుకొచ్చింది అనేది మనం ఆలోచన చేయాలి. తమిళనాడు ప్రజలు చాలా చైతన్యంతో ఈసారి ఓట్లలో పాల్గొన్నారని మనం భావించాలి. అది సర్వేలు మాత్రం మళ్ళీ డిఎంకే అధికారంలోకి వస్తాయని చెప్పారు. మరి రాజకీయ విశ్లేషకులు సర్వే చేసినటువంటి సంస్థలకు అసలు తలక్రిందులయ్యే విధంగా ఇవాళ డిఎంకే ఫలితాలు ఉన్నవి. వాళ్ళు కిందికి 3వ స్థానంలోకి ఏఐడిఎంకే. అంటే ఇప్పుడు శ్రీనివాసరావు గారు చెప్పినట్టు బీజేపీకి తమిళనాట అసలు ఏ విధమైనటువంటి ప్రజాకర్షణ లేదు. తమిళనాడులో బీజేపీని స్వీకరించారన్న తర్వాత కూడా వాళ్ళ బీజేపీ కూటమి, ఎన్డీఏ అంటేనే బీజేపీ అలయన్స్, ఏఐడిఎంకే బీజేపీ అలయన్స్ లో ఉన్నటువంటి పార్టీకి డిఎంకే కంటే ఎప్పుడు ద్రవిడ భాషా విధానము, ఇదంతా మాది తమిళియన్, మా లాంగ్వేజ్ వేరే, మా దేశం వేరే, మా కల్చర్ వేరే అని చెప్పి డిఎంకే
మేమే మీకు బ్రాండ్ అంబాసిడర్ అన్నట్టు ఇప్పుడు ఎక్కడైతే తెలంగాణ అనగానే కేసీఆర్ నేనే తెలంగాణ అని ఎట్లయితే చెప్పుకుంటాడో అట్లా తమిళనాడు అంటేనే మాది మేము అని చెప్పుకునేటువంటి డిఎంకేకి ఇవాళ చుక్కెదురైంది. అక్కడ ఇది హిందీ పార్టీ, ఇది ఉత్తర భారతదేశం పార్టీ అన్న భారతీయ జనతా పార్టీతో జతకట్టిన ఏఐడిఎంకే కూడా బ్రహ్మాండంగా అక్కడ ప్రజలు బ్రహ్మరథం కట్టిరు. దాదాపుగా 73 పైసలకు పైన ఇవాళ సీట్లు వచ్చినాయంటే మాటలు కాదండి. బీజేపీకి కూడా అక్కడ కొంత ఆదరణ పెరిగినట్టుగానే మనం భావించాలి. బీజేపీకి ఏఐడిఎంకి అక్కడ ఏఐడిఎంకి కొంత ప్రజాకర్షణ గల నాయకత్వం వస్తే. సార్ మధుసూదన్ గారు, అదేవిధంగా మనకి ఇప్పుడే తాజాగా అందిన వార్త, బీజేపీ అభ్యర్థి తమిళిసై కూడా ఓటమి పాలయ్యారు. దీన్ని మనం ఎలా చూడొచ్చు, మీరేం చెప్తారు? తమిళిసై ఓటమి పాలైందంటే ఆమె ఒక నియోజకవర్గానికి సంబంధించినటువంటి లీడర్ గా ఫెయిల్ అయ్యారు. ఇక్కడ తమిళిసైకి స్టాలిన్ కి చాలా తేడా ఉన్నది. స్టాలిన్ అనే ఒక ముఖ్యమంత్రి కొడుకు వారసత్వంగా వచ్చిండు, ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిండు, ఒక పార్టీకి అధినేత. రేపు ముఖ్యమంత్రి సీట్ లో కూర్చోవాల్సినటువంటి వ్యక్తి ఓడిపోవడము అనేది ఏమో అది సీరియస్ అంశంగా తీసుకోవాలి. ఈ మన తమిళిసై మన దగ్గర గవర్నర్ వేసింది, కానీ తమిళనాడు ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలు గతంలో కూడా ఆమెని ఓడగొట్టారు. ఈసారి కూడా ఆమెకి పరాజయం పాలైంది. కాబట్టి ఆమె ఇప్పుడు కూడా ప్రజలలో సక్సెస్ కాలేదు. ఈసారి కూడా ఆమె ఫెయిల్ అయింది. గతంలో ఆమె రూలింగ్ నుండి పర్ఫార్మెన్స్ చేసి ఆమె ప్రజలకి ఏమో చేసి చేయక ఏదైనా ప్రజా వ్యతిరేకత వచ్చి ఓడిపోయిందంటేనేమో దాని మీద మనం చర్చించాలి. ఆమె ప్రజలు ఇప్పటి వరకు కూడా అవకాశం ఇవ్వలేదు. ఆమె ఓటమి అనేది నార్మల్ గా మనం చూడాల్సిన అంశం ఉంటుంది. ఎందుకంటే తమిళిసైని మనం గొప్పగా చూస్తాం. మన రాష్ట్రానికి సంబంధించిన గవర్నర్ కాబట్టి తమిళిసైని గొప్ప చూస్తాం, గవర్నర్ అయినా గొప్ప ఊహిస్తాం. కానీ స్థానికంగా ఎమ్మెల్యే అయినా సరికి స్థానిక ప్రజలతోటి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల ప్రజలు, స్థానిక సమస్యలు, భారతీయ జనతా పార్టీ అక్కడ ఉన్నటువంటి పార్టీ అంశం ఇవన్నీ కూడా క్రోడీకరించుకొని చూస్తారు. కాబట్టి ఆమె ఓటమి పైన పెద్దగా మనము ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ స్టాలిన్ ఓటమి అనేది మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక రాజకీయ పార్టీ అధినేత ఓటమి కారణం ఏంటంటే దాన్ని కొంత విశ్లేషణ చేయాల్సి వస్తుంది. చర్చ అనేది దేశంలో జరుగుతుంది. ఇది డిఎంకే పార్టీకి పతనానికి కూడా ఒక నాందిగా మనం ఇది భావించవచ్చు. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.